ఉన్నారమ్మా, చెప్పండి. ఇదిగో మీ రాజు ఏతించుచున్నాడు, మీ తలలేతుడి. సమీపమాయే మీ విడుదల, ధైర్యమునుందుడి. అమ్మా వినపడుతుందా? వినపడుతుంది. ఓకే ఓకే, వందనాలమ్మా. వందనాలు. ఇదిగో మీ రాజు ఏతించుచున్నాడు, మీ తలలేతుడి. సమీపమాయెను మీ విడుదల, ధైర్యమునుందుడి. ఇదిగో మీ రాజు ఏతించుచున్నాడు, మీ తలలేతుడి. సమీపమాయే మీ విడుదల, ధైర్యమునుందుడి. యుద్ధములు, కలహములు, వైరాములు, నిందలు, హింసలు, అపవాదులు. యుద్ధములు, కలహములు, వైరాములు, నిందలు, హింసలు, అపవాదులు. అంతము వరకు సూచనలీవే, మేల్కొనియుండుడి. అంతము వరకు సూచనలీవే, మేల్కొనియుండుడి. ఇదిగో మీ రాజు ఏతించుచున్నాడు, మీ తలలేతుడి. సమీపమాయే మీ విడుదల, ధైర్యమునుందుడి. అక్రమము, అవినీతి ప్రబలుచు, అందరి ప్రేమలు చల్లారేను. అక్రమములు, అవినీతి ప్రబలుచు, అందరి ప్రేమలు చల్లారేను. అంతము వరకు కాపాడుకొమ్ము మొదటి ప్రేమను. అంతము వరకు కాపాడుకొమ్ము మొదటి ప్రేమను. ఇదిగో మీ రాజు ఏతించుచున్నాడు, మీ తలలేతుడి. సమీపమాయే మీ విడుదల, ధైర్యమునుందుడి. చిగురించుచున్నది అంజూరము, ఏతించి ఉన్నది వసంతము. చిగురించుచున్నది అంజూరము, ఏతించి ఉన్నది వసంతము. ఉరివచ్చునట్లు నమ్మని వారికి అంతము వచ్చును. ఉరివచ్చునట్లు నమ్మని వారికి అంతము వచ్చును. ఇదిగో మీ రాజు ఏతించుచున్నాడు, మీ తలలేతుడి. సమీపమాయే మీ విడుదల, ధైర్యమునుందుడి. ఎల్లప్పుడు ప్రార్థన చేయుచు,
మత్తును చింతను వీడుమా. ఎల్లప్పుడు ప్రార్థన చేయుచు మత్తును చింతను వీడుమా. విశ్వాస ప్రేమ నిరీక్షణల్ ధరించి ఉండుడి. విశ్వాస ప్రేమ నిరీక్షణల్ ధరించి ఉండుము. ఇదిగో మీ రాజు తెంచుచున్నాడు, మీ తలలెత్తుడి. సమీపమాయే మీ విడుదల, ధైర్యమునందుడి. సమీపమాయే మీ విడుదల, ధైర్యమునందుడి. వందనాలమ్మ అందరికి. వందనాలు అనుకున్నక్క. వందనాలమ్మా, అందరికి వందనాలు. దినముల్లో యుద్ధములు జరిగే ఈ దినాల్లో సరైన సందర్భానికి గుర్తుగా ఈ పాట పాడమని సోదరుని కోరినప్పుడు, ముందు తనకు రాదు తెలియదంట ఈ పాట, నేర్చుకొని పాడారు. ఇందాక నుంచి అదే పనిలో ఉన్నా. మంచిది. ఈరోజు యుద్ధాల గురించి మనం ఎంతో ఇన్ఫర్మేషన్ వింటూ ఉన్నాము, వార్తల్లో వింటూ ఉన్నాము. ఆయన సంఘానికి ఏమీ భయం లేదు, మన విడుదల సమీపిస్తుంది, కలవరపడొద్దని ప్రభు చెప్తున్నాడు మనకు. కనుక మన రోజు ఏతించే ఆ సెకండ్ కమింగ్ సమీపంలో ఉన్నది. మరి మనం ఏం చేయాలి? అక్రమం, అవినీతి సంఘాల్లో ప్రబలుతుంది, లోకంలో కూడా ప్రబలుతుంది. మరి యుద్ధాలు, కలహాలు, వైరాలు, నిందలు, అవమానములు, హింసలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు కూడా సూచిస్తూనే ఉన్నాయి ప్రభువుని రాకడను. అంజురపు చెట్టు చిగురించింది అన్నట్టు, మరి అంజురపు చెట్టు ఇశ్రాయేలును సూచిస్తూ ఉండగా, ఆ యుద్ధ సమయంలో ఎక్కడెక్కడ వాళ్ళంతట్లో కూడా ఇశ్రాయేల్ ఎక్కడెక్కడ ఉన్నారు వారందరూ కూడా ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళడానికి త్వరపడుతున్నారంట. వారికి ఇశ్రాయేల్ దేశం కూడా వాళ్ళకి ఛార్జెస్ కూడా బేర్ చేస్తూ, వారు అక్కడికి కొత్తగా వస్తున్నప్పుడు వారి కొరకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారంట. కనుక ఇవన్నీ ప్రభు రాక సూచనగా ఉన్నట్లున్నాయి. నమ్మని వారికి మరి ఊరి వచ్చినట్లే అది ఉంటుంది. యేసు ప్రభు రాకడని మనము వింటున్నాము. ఈ పాటలో చెప్పబడినట్టు వాక్యంలో కూడా ఆధారం ఉంది ఈ పాటకి. కనుక ఇవన్నీ జరుగుతున్న ఈ సమయంలో మత్తును చింతను వీడి మనం ప్రార్థన చేయాలని ప్రేరేపించబడుతున్నాము. మరి ఈ సంబంధమైన వాక్యం జరుగుతున్న సంభవాలలో సందేశాన్ని మనకు అక్క వాళ్ళని ఎక్క వినిపిస్తారు. అక్క వందనాలు. అక్క వందనాలు. మొదలు పెట్టేదా? చెప్పండి అక్క. చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపగల మా నాయన, దయగల మా ప్రభువా, అంత్యకాలంలో నివసిస్తున్నాం నాయన. మేము ఏం చేయాలో ఏం చేయకూడదు మీరే మమ్మల్ని నేర్పించండి, మా చేయి పట్టుకొని నడిపించండి, ధైర్యాన్ని ఇవ్వండి. మీరుండగా మాకే భయము లేదు నాయన. మమ్మల్ని నడిపించేవాళ్ళు మీరే మా బ్రతుకు, మా కుటుంబాలని, మా సంఘాలని, విశ్వాసులకి ఆది అంతం మీరే ఉండి నడిపించమని ఇప్పుడు చెప్తున్న వాక్యము ప్రతి ఒక్కరు విని గ్రహించి జాగ్రత్తగా ఉండేలాగా చూడమని ప్రభువైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఇటీవల కాలంలో ఎక్కువగా మనం యుద్ధ సమాచారం ఇరాన్ గురించే ఎక్కువ వింటున్నాము. ఇరాను, ఇజ్రాయెల్ అని. మనం ఇదివరకే ఇరాన్ గురించి చదువుకున్నాము, మీకు గుర్తుండొచ్చు. ఇరాన్ యొక్క పాత పేరు ఏలాము అని తెలుసుకున్నాం మనము. ఆ తర్వాత పర్షియా అయింది, ఆ తర్వాత ఇరాన్ అంటూ వచ్చింది అనుకున్నాము మనము. తర్వాత గాజా యుద్ధం కూడా కొంచెం మనము విన్నాము ఇజ్రాయెల్ గురించి చెప్తున్నప్పుడు.
ఈ గాజాలోనే తీవ్రవాదులు ఉన్నారు, హమాస్ అనే తీవ్రవాదులు ఉన్నారని కూడా చెప్పుకున్నాం మనము. ఈ హమాస్ అనే తీవ్రవాదులు ఇజ్రాయెల్ని హింసిస్తారని కీర్తనలు 27:12 ఉంది. ఒకసారి తీస్తారా? కీర్తనలు 27:12. కీర్తనలు 27:12 నేను చదివేదా? అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగ్రక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. ఆ, నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. చూసారా ఎలా ఉందో? కీర్తనకారుడు రాస్తున్నాడు, అబద్ధ సాక్షులు వాళ్ళే, హమాస్లే అబద్ధ సాక్షులు, క్రూరత్వము వెడగక్కువారు. వాళ్ళకన్నంత క్రూరత్వం ఇంకెవరికి ఉండదండి. స్త్రీలని, పెద్దవాళ్ళని, ఎవరినైనా సరే చంపేయడమే వాళ్ళ పని. తర్వాత నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము అన్నారు. అలాగే గాజా ఇప్పుడు తుడుచుకుపోయిందండి. గాజా లేదు, గాజా అంతా నేలమట్టం అయిపోయింది. ఆ నేలమట్టం అవడానికి కూడా మనకు ప్రాఫెసీ ఉంది. మీరు ఆమోసు చూస్తే ఆమోసు 1:6, ఆమోసు 1:6, 755 పేజ్ నంబర్. యెహోవా సెలవిచ్చినదేమనగా, రాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలైనగా ఎదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారిని అందరినీ కొనిపోయిరి. గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను. రాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగరులను దహించి వేయును. చాలు. సో గాజా ప్రాకారం మీద అగ్ని వేసేదనంటే మిసైల్స్ వేశారు. అదంతా ఇదైపోయింది. ఇట్లాంటి గాజా నాయకుడి యొక్క కొడుకు క్రిస్టియన్ అయిపోయాడంట. గాజాలో ఉండకుండా లీడర్ యొక్క ఎల్డెస్ట్ సన్, ఆయన పేరు ఏంటంటే మొసాబ్ హసన్. మనకు ఒక ఛానల్ ఉన్నదండి. ఆ ఛానల్ పేరు ఏంటంటే ఫెయిత్ వితౌట్ లిమిట్స్ అనే ఒక ఛానల్ ఉన్నది, యూట్యూబ్ ఛానల్. అందులో ఈ ఎవరైతే క్రైస్తత్వాన్ని యాక్సెప్ట్ చేశారో వాళ్ళ యొక్క సాక్ష్యాలు ఉన్నాయి. ఇతడు అందులో సాక్ష్యం ఇచ్చాడు, నేను క్రిస్టియన్ అయిపోయాను, చంపడాలని అవన్నీ నేను చూడలేకపోయినాను, అందుకే దేశం వదిలిపెట్టేసి అమెరికాకు వచ్చి అమెరికాలో క్రిస్టియనే అక్కడ బ్రతుకుతున్నాడట, ఎవరికి తెలియకుండా. మొసాబ్ హసన్ అనే వ్యక్తి, ఈయన ఎవరి యొక్క కొడుకు అంటే హమాస్ పెద్ద లీడర్ యొక్క కొడుకు. ఇవన్నీ గమనిస్తుంటే మనకి ఏమనిపిస్తున్నదంటే అంత్యకాలంలో ఉన్నాము, దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నాయని తెలుస్తున్నదండి. చాలామంది కన్వర్ట్ అవుతున్నారు. అట్లాగే రీసెంట్గా చనిపోయిన ఆయతుల్లా ఖొమేనీ, ఇరాన్ యొక్క ప్రెసిడెంట్, ఆయన తమ్ముడు కూడా క్రిస్టియన్ అండి, 5వ తమ్ముడు. వాళ్ళు 7 మంది బ్రదర్స్ అంట, ఈయన 5వ వాడట. ఈయనకంట ఇలా చంపడము ఇలా చేయడము నాకు ఇష్టం లేదు, ఆయన సాక్ష్యంలో చెప్పాడు. అందుకే పోయి వాళ్ళ అన్నకు చెప్పాడంట, ఆయతుల్లా ఖొమేనీకి, నువ్వు ఎందుకు ఇట్లా అందరినీ చంపుతున్నావు, ఇలా చేస్తున్నావు, అది మంచిది కాదు కదా, చెప్పకుండానే చెయ్యి, పరిపాలన బాగుంటుందని చెప్పినందుకు అతన్ని వెలివేశారట. ఎట్లా వెలివేశారంటే ఒక ఇల్లు ఆయనకి ఇచ్చేసి ఆ ఇంట్లోనే నువ్వు ఉండాలి, తర్వాత బంధువులను చూడకూడదు, మాట్లాడకూడదు, పెళ్ళిళ్ళకి రాకూడదు, చావులకు రాకూడదు, ఫంక్షన్స్కి రాకూడదు, పండుగలకు రాకూడదు, దేనికి రాకూడదు, ఒక్కడే నువ్వు అక్కడ ఉండాలని పనిష్మెంట్ ఇచ్చారట. ఆయన అట్లా ఒక్కడే ఉంటున్నాడు. కానీ ఆయనకు చాలా ఆతృత ఉండిందంట, ఎట్లాగైనా సరే యేసయ్యని గురించి తెలుసుకోవాలని చెప్పి ఒకరోజు ఎవరికీ తెలియకుండా ఒక షాప్కి వెళ్ళాడట. ఆ షాప్కి వెళ్ళి అక్కడ చాలా చింతగా కూర్చొని ఉన్నాడట. ఎందుకు చింతగా కూర్చున్నాడో షాప్ కీపర్కి అర్థం కాలేదట. ఏమైంది ఎందుకు అలా కూర్చున్నారంటే ఏం మాట్లాడలేదంట. చాలా నెమ్మదిగా ఆయనతో మాట్లాడితే ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి ఆయన అనుకున్నాడంట, నువ్వు క్రిస్టియనా అని అడిగాడట ఆ షాప్ కీపర్ని. అవును, నీకు ఎలా తెలిసింది అంటే, నువ్వు మాట్లాడే విధానము అంత ప్రేమగా అంత చక్కగా మాట్లాడుతున్నావు, అందుకనే నాకు డౌట్ వచ్చింది అని అప్పుడు చెప్పాడంట. నాకు కూడా ఐ వాంట్ టు నో అబౌట్ క్రైస్ట్, కానీ నాకు ఎవ్వరు చెప్పేవాళ్ళు లేరు, ఏమీ లేదు అని చెప్తే అప్పుడు ఆయనంట, నువ్వు ఎవరికి చెప్పనంటే నేను ఒకటి ఇస్తాను నీకు అన్నాడంట. చెప్పను అన్నాడట. అప్పుడు లోపలికి పోయి ఎక్కడో స్టోర్ రూమ్లో యోహాను పత్రిక ఒక్కటే ఉందంట పర్షియా భాషలో.
ఆ యోహాను పత్రిక ఆయనకి ఇచ్చాడంట, కొమేని బ్రదర్కి, 5th బ్రదర్కి ఇస్తే ఆయన అది జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి చదివాడంట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడే, అట్లా అంతా చదివే లోపల ఆయనకి ఎక్కువ ఫెయిత్ బాగా వచ్చిందంట, ఒక్క యోహాను పత్రిక చదివినందుకే. ఇంకంతా చదివేసిన తర్వాత నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతానని చెప్పి ఇరాన్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన 5th బ్రదర్. ఇవన్నీ ఈ ఫెయిత్ వితౌట్ లిమిట్స్ అనే ఛానల్లో వస్తున్నాయండి, అందులో విన్నవి నేను మీకు చెప్తున్నాను. తర్వాత ఆయతుల్లా ఖుమేని క్యాన్సర్తో బాధపడేవాళ్ళట, లంగ్ క్యాన్సర్ అట. ఊపిరి పీల్చుకోలేక చాలా కష్టపడేవారంట. సో ఆయనకు ట్రీట్ చేయడానికి ఒక డాక్టర్ని అపాయింట్ చేశారంట. ఆమె లేడీ డాక్టర్, లెహయ్యా అనేమో ఆమె పేరు సరిగా నాకు పలకడానికి తెలియలేదు. లేడీ డాక్టరు, యంగ్. ఆమె చదువుకుంటాను నేనంటే వాళ్ళ నాన్న చదువుకోవడానికి వీల్లేదు, ఆడవాళ్ళు చదువుకోకూడదు అని చెప్పి 3 రోజులు తలుపు ఒక రూమ్లో గదిలో పెట్టి బంధించేశారట. వాళ్ళ అమ్మకి చాలా బాధేసిందంట, తిండి లేదు, నీళ్ళు లేవు, ఏం లేదు, నా కూతురు ఏమవుతుందో అని. ఒకరోజు వాళ్ళ నాన్న లేనప్పుడు తలుపు తీసి కొంచెం రొట్టె ఇచ్చి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి, నువ్వేం చెప్తావంటే కమ్యూనిటీకి సర్వీస్ చేసేయడానికి నేను చదువుకోవాలనుకుంటున్నానని చెప్పి అప్పుడు మీ నాన్న ఒప్పుకుంటాడు అని ముద్దు పెట్టేసి, ఇదే లాస్ట్ ఏమో నిన్ను చూసేదని చెప్పేసి ఆమె మళ్ళీ లాక్ చేసేసుకొని వెళ్ళిపోయిందట. వాళ్ళ నాన్న 4th డే వచ్చి అడిగాడట, ఏంటి ఏమనుకున్నావు అంటే, నాకు కమ్యూనిటీకి సర్వీస్ చేయాలన్నది, నువ్వు నన్ను డాక్టర్గా చేర్పించు లేకపోతే నర్సుగా చేర్పించు, నేను చదువుకుంటాను అంటే వాళ్ళ నాన్న ఒప్పుకొని మెడిసిన్లో జాయిన్ చేశాడంట. మెడిసిన్లో కూడా ఈమె మెడిసిన్లో చేసిన తర్వాత స్పెషలైజేషన్ ఏం చేసిందంటే క్యాన్సర్ పేషెంట్స్, అంకాలజీ అంటే క్యాన్సర్ అనమాట, క్యాన్సర్ డాక్టర్ అయిందనమాట. ఈమెనట ఇంటర్వ్యూ చేశారంట గాడ్స్, తర్వాత పెద్ద పెద్ద అఫీషియల్స్, ఇరాన్లో ఉన్న అఫీషియల్స్, వీళ్ళంతా ఇంటర్వ్యూ చేస్తున్నారంట. ఈమె సెల్ ఫోన్ అంతా చూస్తూ ఉంటారంట, ఈమె ఇంట్లోకి వచ్చి సెర్చ్ చేస్తారట. అన్నీ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసిపోయిందంట ఈమె పక్కా ముస్లిము, ఈమె దగ్గర క్రిస్టియన్స్ ఏమీ లేవు, ఈమె ఫ్రెండ్స్ ఎవరు క్రిస్టియన్స్ లేరు, సో ఈమెని డాక్టర్గా అపాయింట్ చేయొచ్చు అని కన్ఫర్మ్ చేసుకొని ఈమెని ఆయతుల్లా ఖొమేనికి డాక్టర్గా అపాయింట్ చేశారట. సో ఈమె రోజు పొద్దున్నే ఖొమేని దగ్గరికి వెళ్ళి ఆయనకు ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అన్నీ ఇచ్చి, ఆ తర్వాత వార్డులో కూడా ఉంటారంట కొద్దిమంది వేరే వార్డ్స్లో, ఆ వార్డ్స్లోకి వెళ్ళి వాళ్ళని కూడా చూస్తూ ఉండేదట. ఇలా ఈమె జీవితం గడుపుతూ ఉంది. ఈమెకు సెపరేట్ కారు, సెపరేట్ గార్డ్స్, ఫుడ్ అన్నీ చాలా అఫీషియల్గా ఈమెను ట్రీట్ చేసేవాళ్ళంటే, ఈమె కూడా అందరినీ బాగా చూసుకుంటూ ఉండేదట. ఈ పేషెంట్స్ని చూసుకుంటున్నప్పుడు అందరూ ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాళ్ళంట. ఈయనేమో ఖొమేని గారేమో ఎప్పుడు గట్టిగా అరిచేవాళ్ళట, నొప్పి తట్టుకోలేక. పేషెంట్స్ అందరూ ఏడుస్తూ ఉండేవాళ్ళంట, ఎప్పుడు చచ్చిపోతామో ఏంటో, మమ్మల్ని చంపేసేయి, ఈ మంది ఎందుకు ఇస్తున్నావు, ఆ మంది ఎందుకు ఇస్తున్నావు, చచ్చిపోయే మంది ఇవ్వు, ఏ మంది ఇచ్చినా మాకు బాగా కావడం లేదు ఏంటి, అలా ఈమెను తిట్టడము, వాళ్ళని తిట్టుకోవడం, అలా ఉండేవాళ్ళట. వీళ్ళల్లో ఒక ఆమె ఉండిందంట, లేడీ, ఒక 35-40 సంవత్సరాల వయసు ఉంటుందంట. ఆమె మాత్రము డాక్టర్ రాగానే ఆమెకు విష్ చేసి చాలా సంతోషంగా మాట్లాడేదంట డాక్టర్తో. ఈమెకు డౌట్ వచ్చిందంట, అందరూ ఇట్లా ప్రవర్తిస్తుంటే ఈమె ఒక్కటే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నది, ఏదో ఉంది డిఫరెన్స్ ఈమెలో అని అనుకున్నదట. రోజు సాయంకాలం ఆమెకి 2 కూతుర్లు ఉన్నారంట, వాళ్ళిద్దరు వచ్చి ఆమెతో మాట్లాడి కొంతసేపు ఉండి వెళ్ళిపోతారట. వాళ్ళిద్దరు కూతుర్లు కూడా సంతోషంగా మాట్లాడతారంట వాళ్ళ మమ్మీతో, ఈమె కూడా పిల్లలతో సంతోషంగా మాట్లాడుతుందంట. ఇలా ఉంటే ఈమె గమనించి కొన్ని రోజుల తర్వాత అడిగిందట, నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉంటావు, నీకు లోపల క్యాన్సర్ అంతా పొట్ట అంతా స్ప్రెడ్ అయిపోయింది, నువ్వు కొన్ని రోజుల కన్నా ఎక్కువ బ్రతకవు, నేను ఆ విషయం చెప్పాను కదా నీకు ఆల్రెడీ, కానీ నువ్వు ఎందుకంత సంతోషంగా ఉన్నావు అని అడిగిందట. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నేను చనిపోయినా నేను పోయేది నా దేవుని దగ్గరికి, నా రక్షకుని దగ్గరికి వెళ్తాను, ఐఎమ్ గోయింగ్ టు మై సేవియర్, దట్స్ వై ఐఎమ్ హ్యాపీ అనిందట. వాట్ ఈస్ దట్ సేవియర్ అని అడిగినండి. ఎవరు సేవియర్, ఎవరు నిన్ను సేవ్ చేశారు, ఎవరు రక్షకుడు, ఏంటి దాని అర్థం ఏంటి అని అడిగిందట. అప్పుడు ఆమె చెప్పిందట, కొన్ని మాటలే చెప్పిందట. నేను నమ్ముకున్న నా దేవుడు ప్రేమగలవాడు, దయగలవాడు, కుష్ఠరోగుని తనే ముట్టుకొని బాగు చేశాడు, తర్వాత కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, ఎవరికి జబ్బు ఉన్నా వాళ్ళకి ఇచ్చాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, ఇట్లా కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పిందట. సిలువ మీద చనిపోతున్నప్పుడు తను కొట్టిన వాళ్ళని కూడా క్షమించమని అడిగాడు, అంత దయగలిగిన వాడు నా దేవుడు. అట్లాంటి ఆయన దగ్గర పోతే నాకేం బాధ ఉంటుంది, ఈ క్యాన్సర్ ఇవి ఏం బాధ ఉండదు, మరి ఎంత ఇది బాగుంది నీకు, సరే బాగుండదు, మరి నీ పిల్లల గత ఏంటి అని అడిగిందట.
నా పిల్లల్ని కూడా దేవుడే చూసుకుంటాడు, ఆయనకే వదిలేశాను, ఆయనే చూసుకుంటాడు. అంత విశ్వాసం ఉంది నాకు, నా దేవుడు నా పిల్లల్ని కూడా చూసుకుంటాడు, నాకు అంత విశ్వాసం ఉంది అని అన్నదట. అప్పుడు ఈమెకు మనసులో పడిందంటే, ఇదేమిటి ఇది విశ్వాసం అంటుంది ఏంటి, విశ్వాసం అంటుందంటే ఏంటి, ప్రేమ అంటుంది ఏంటి, చంపిన వాళ్ళని కూడా క్షమించాడంట, ఇదేంటి దేవుడు నన్ను చంపిన వాళ్ళని, నన్ను బల్లెంతో పొడిచిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని కూడా క్షమిస్తాడట, నేనైతే క్షమించను, వాళ్ళని చంపేస్తాను, ఇదేంటి ఇట్లా ఉన్నాడు అని ఆలోచించిందంట. ఆలోచించి రోజు ఆమె దగ్గర పోయి మాట్లాడితే ఈమె రోజు సువార్త చెప్పేదట, ఏదో ఒకటి యేసయ్య గురించి చెప్తూ ఉండేదట. చెప్తూ ఉన్నప్పుడు రోజా అనే ఒక పాస్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసిందట. ఈమె మా పాస్టరు, ఈమె నాకు ఎప్పుడైనా చెప్తుంది, అండర్ గ్రౌండ్లో మేము ఎప్పుడైనా మీట్ అవుతాము, నెమ్మదిగా చెప్పిందంటే, డోంట్ టెల్ ఎనీథింగ్ టు ఎనీబడి, సీక్రెట్ క్రిస్టియన్స్ ఆర్ దేర్ ఇన్ ఇరాన్. రహస్య క్రైస్తవులు ఉన్నారట ఇరాన్లో, చాలామంది ఉన్నారు, మేమందరం అప్పుడప్పుడు మీట్ అయ్యి ప్రార్థన చేస్తూ ఉంటాము, ఆయతుల్లా ఖొమేనీ కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాము, ఆయనకున్న జబ్బు తీసేయమని, ఇలా అన్నీ చెప్పిందంట. ఈయన అందరినీ చంపేస్తున్నాడు, యేసు మస్సీ అంటే చంపేస్తున్నాడు, మీరు ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారా అని అడిగిందంట. అవును, ఆయన కోసం మా దేవుడు అదే చెప్పాడు, నన్ను చంపిన వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాడు, మీరెందుకు ప్రార్థన చేయరని అడుగుతాడు కదా, అందుకే మేము ప్రార్థన చేస్తున్నాము అని అనేవాళ్ళట వాళ్ళు. అమ్మ బాబు, ఇంత మంచి దేవుడా అని అనుకున్నదట. అనుకుని మరి నేను కూడా ఆ దేవుడిని చూడొచ్చా, మాట్లాడచ్చా, చేయొచ్చా అని అడిగిందంట. మాట్లాడచ్చు, చూడొచ్చు, నువ్వు ప్రేయర్ చేయి, యేసు మస్సీ అని చెప్పి ప్రేయర్ చేయి, ఆయన తప్పనిసరిగా నీకు కావాల్సిందంతా చూస్తాడు నీకు అని అలా చెప్పారట. సో స్లోగా ఫెయిత్లోకి, విశ్వాసంలోకి వచ్చింది ఈ డాక్టర్ అమ్మ, క్యాన్సర్ డాక్టర్. వచ్చినప్పుడు ఈమెకు కూడా ఒక చిన్న బైబిల్ ఇచ్చారంట, చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఆ బైబిల్ని రాత్రిపూట చదివేదట. లైట్స్ తర్వాత 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి ఇల్లంతా సెర్చ్ చేసేవాళ్ళంటే, ఏమన్నా పెట్టుకున్నారా వీళ్ళు క్రిస్టియన్ బైబిల్ కానీ ఇంకేమన్నా పెట్టుకున్నారని డౌట్ వస్తుందట వాళ్ళకి. అన్ని హౌసెస్ చెక్ చేస్తారట. అట్లా ఈమె హౌస్ కూడా చెక్ చేయడానికి వస్తే, ఈమె అయిపోయింది, నన్ను చంపేస్తారు అనుకొని ఆ బైబిల్ తీసుకొని, కాటన్ ఉంటుంది కదా, కాటన్లో చుట్టేసి, తనకు ఒక బ్యాగ్ ఉంటుంది, డాక్టర్ కదా, అందులో ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఇంజెక్షన్స్, సెలైన్ బాటిల్స్, కాటన్ అవన్నీ పెట్టుకునేదంట. అందులో పెట్టేసుకుందంట బైబిల్. వీళ్ళంతా సెర్చ్ చేశారంట. వాళ్ళకి సెర్చ్ చేసినప్పుడు బయటకు వచ్చి కూర్చోవాలంట. వీళ్ళు బయటకు వచ్చి కూర్చున్నారంట. ఈమె ప్రార్థన చేస్తూ ఉందంట, యేసయ్య నేను నిన్ను తెలుసుకోవాలని బైబిల్ని తీసుకున్నాను, వీళ్ళేమో ఇప్పుడేమో చెక్కింగ్కి వచ్చారు, బైబిల్ని కనిపించకుండా చెయ్యి, నేను క్రిస్టియన్ అయిపోతాను, నేను సంతోషంగా ఉంటాను, నీ దగ్గరికి వస్తాను అని అలా ప్రేయర్ చేసుకుంటారు. వాళ్ళంతా వెతికినారంట. ఈ కాటన్ అవి కూడా లోపల తీశారు, కానీ కాటన్ ఇట్లా చుట్టి ఉంటుంది కదా, దాని లోపల పెట్టిందట ఈమె బైబిల్. వాళ్ళకి అది కనిపించలేదు, వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు బాగా మోకరించి, యేసయ్య నేను కూడా 5 సార్లు నమాజ్ చేశాను, కానీ నాకు ఇంత శాంతి లేదు, ఎప్పుడైతే నిన్ను నమ్ముకున్నానో, నీలో విశ్వాసం రోజు రోజుకి నాకు ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి నాలో శాంతి ఉన్నది, నాకు చాలా హ్యాపీగా ఉన్నాను నేను అని ప్రేయర్ చేసుకొని పడుకుందట. 2:30కి రూమ్లో ఒక మూల నుంచి వెలుగు కనిపించిందట ఈ అమ్మాయికి. వెలుగు కనిపిస్తే, వాట్ ఈస్ దిస్, నేను లైటే ఆన్ చేయలేదు, వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అని లేచి కూర్చున్నదట. కూర్చునే లోపల పేరు పెట్టి పిలుస్తున్నారట, ఒక మేల్ వాయిస్. ఎవరు పిలుస్తున్నారని లేచి కూర్చున్నదంట. ఐఎమ్ యేసు మస్సీ అన్నాడు, నేను యేసు ప్రభువుని అన్నాడట. అనగానే ఈమె మోకాళ్ళొంగి బెడ్ మీద కూర్చుందట, మోకాళ్ళొంగి. ఐ విల్ టెల్ యూ వన్ వర్క్ ఫర్ యూ, విల్ యూ డూ ఇట్, నేను ఒక పని చెప్తాను నీకు, నువ్వు చేస్తావా అని అడిగారట. అంటే ఇమీడియట్గా ఏం చేయాలో అర్థం కాలేదట ఈమెకు. చేస్తాను అన్నదట. అనగానే, నువ్వు ఇప్పుడు ఖొమేనీ దగ్గరికి పోయి నా గురించి చెప్పాలా, ఖొమేనీ దగ్గరికి పోయి నా గురించి చెప్పాలా. మై గాడ్, ఐ కెనాట్ డూ అని ఇమ్మీడియట్గా. నో, యూ హ్యావ్ టు టెల్, లేదు నువ్వు చెప్పాలి, నీకు బలాన్ని శక్తిని నేను ఇస్తాను, యూ బిలీవ్ మీ, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ, నీకు బలాన్ని నేను ఇస్తాను. ఎందుకంటే కొన్ని గంటల్లో అతడు చనిపోబోతున్నాడు, చనిపోకముందు ఆయన నా గురించి విని తీరాల, అందుకని నువ్వు తప్పనిసరిగా ఆయనకు పోయి చెప్పాలి. ఈమె చాలా భయపడిందట, ఎందుకంటే అంత ఈజీ కాదు.
యేసు మస్సి అంటేనే చాలా చంపేస్తారట. నేను పోయి యేసు స్వామిని గురించి ఎట్లా చెప్తానబ్బా అని చాలా భయపడిందంట. ఇంతలోపల ఫోన్ వచ్చిందట. 2:45కి ఫోన్ వచ్చిందట. ఏమని వచ్చిందట, కొమేని చాలా సీరియస్గా ఉన్నారు, వచ్చేసే ఇమ్మీడియట్గా ఆ బ్యాగ్ తీసుకొని టక్ రెడీ అయిపోయి ఇంకా తన కారు తన గార్డ్స్ అందరూ వస్తారంట వెంట, అంతా వచ్చేసిందంట. ఇక్కడికి వచ్చే లోపల 2:50 అయిందట టైం. కొమేని గారు గాలి పీల్చుకోలేకుండా కష్టపడుతున్నారట, గాలి పీల్చుకోలేకుండా. ఇమ్మీడియట్గా వచ్చి టెస్ట్ చేసి రిలీఫ్ కోసము ఇంజెక్షన్స్ ఇచ్చి మందులు ఇచ్చి అన్నీ ఇచ్చిన తర్వాత ఒక గంట తర్వాత కొంచెం తగ్గిందట. అంటే దగ్గర 3:34కి ఆయన కొంచెము నిద్రపోలేదు కానీ కొంచెం నొప్పి తగ్గిందంట. ఆయన కామ్గా ఉన్నారట. ఉంటే ఆయన చెయ్యి పట్టుకుందట ఈ అమ్మాయి, డాక్టర్ చెయ్యి పట్టుకొని నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టిందంట. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్ అబ్బా అనిందట. నువ్వు చేస్తున్నావు చాలా తప్పు, చాలామందిని చంపించేస్తున్నావు, అది తప్పు, అలా చంపకూడదు, వాళ్ళందరూ నీ ప్రజలే కదా, నీ దేశంలో నీ ప్రజలే, అలా చంపడం తప్పు, చంపకూడదు. తర్వాత వాళ్ళకి మంచి చేయాలా, వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలా, ఇవన్నీ చేయాలా, నువ్వు బాగా ఉండాలంటే యూ హ్యావ్ టు ప్రే గాడ్ అని చెప్తా ఉందట నెమ్మదిగా. ఒక్కొక్కటి యేసయ్య గురించి చెప్తూ లాస్ట్లో వై డోంట్ యూ ప్రే టు యేసు మస్సీ అనిందట. ఎందుకు నువ్వు యేసు మస్సీకి ప్రార్థన చెయ్యి, ఆయన అన్నీ ఇస్తాడు అనిందంట. అనగానే గట్టిగా అరిచాడంట. ఎంత గట్టిగా అరిచాడంటే గాడ్స్ అందరు వచ్చేసారంట. అరిచేసి ఆయన అన్కాన్షియస్ అయిపోయాడట. ఏమనుకుందంటే అయిపోయింది, నన్ను చంపేస్తారు, ఇంకా రెడీ యేసయ్య, ఐఎమ్ రెడీ టు కమ్ టు యూ. ఆ క్యాన్సర్ అమ్మాయి ఎంత రెడీగా ఉండిందో నేను కూడా అంత రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు డై అని అన్నదట. అని అనుకొని అనే లోపల గాడ్స్ అందరు లోపలికి వచ్చి గో హోమ్ అన్నారంట. ఈమె అంటే ఈయనకు బాగలేదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈమె చెప్పినందుకు ఆయన అరిచాడనేది వీళ్ళిద్దరికే తెలుసు, ఆయతుల్లా కొమేనికి తర్వాత ఈ డాక్టర్ అమ్మకే తెలుసు, వాళ్ళకి తెలియదు. బయటకు వచ్చామంటే వచ్చేసి ఇంటికి వచ్చేసిందట. మీరు టీవీ ఈ దీంట్లో చూస్తుంటే మీకు తెలుస్తుంది. అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత పొద్దున 6-7 వరకు ఆయన కాన్షియస్లోకి రాకపోయేసరికి అందరికీ ఇన్ఫర్మేషన్ పోతే ఏమైందంటే ఆల్ హెడ్స్ ఆఫ్ ద అంటే మిలిటరీ, నేవీ అందరూ, సిబిసిఐడి, ఆర్మీ అందరు అఫీషియల్స్ వచ్చారంట. 50 మంది అఫీషియల్స్ ఎక్కడికి, ఈయన దగ్గరికి. అంటే ఈయన అన్కాన్షియస్ అయిపోయాడు, బ్రతుకుతాడో లేదో తెలియదు, ఏం చేయాలా నెక్స్ట్ మేము అన్నట్లు 50 మంది వచ్చారట. ఎక్కడికి, ఈయనున్న ఇంటికి. ఈ 50 మంది రావడము ఇజ్రాయెల్ చూశారు. ఎలా చూశారు ఇజ్రాయెల్ వాళ్ళంటే, మీకు తెలుసు అనుకుంటాను, ట్రాఫిక్ ఐలాండ్స్ దగ్గర కెమెరాస్ పెడతారు. అనంతపూర్లో కూడా పెట్టిండొచ్చు, హైదరాబాద్లో పెడతారు, అన్ని చోట్ల పెడతారు కెమెరాస్. ఆ కెమెరాస్లో ఎవరు పోతున్నారు, ఎవరన్నా యాక్సిడెంట్ చేసినా కూడా కెమెరాస్ మనకు చూపిస్తాయి, మనకు టీవీలో కూడా చూపిస్తుంటారు చూడండి. ఆ కెమెరాస్ పెడతారు. ఈ కెమెరాస్తో సంవత్సరము నుండి ఇజ్రాయెల్కు కనెక్షన్ ఉందట. ఇజ్రాయెల్ మొసాద్కి, నేను చెప్పాను మొసాద్ అని ఒక ఈ వ్యవస్థ ఉన్నది ఇజ్రాయెల్లో. ఈ ఇజ్రాయెల్ మొసాద్కి ఈ ట్రాఫిక్ ఐలాండ్లో పెట్టిన కెమెరాస్తో కనెక్షన్ ఉందట. పొద్దున్నే 7-7:30 లోపల ఆ అఫీషియల్స్ ఒక 50 మంది కార్లలో అందరూ ఈయన ఇంటికి వచ్చారట, కొమేని దగ్గరికి వచ్చారట. ఐ థింక్ అది శనివారము ఏదో సంథింగ్ లైక్ దట్. అందరు వస్తున్నారట. వాళ్ళకి అక్కడ తెలిసిపోయిందట అందరు ఎందుకు వస్తున్నారు అందరూ అంటే సంథింగ్ హ్యాపెన్ టు కొమేనికి ఏమో జరిగింది, అందుకని అందరు వస్తున్నారని వాళ్ళకి అర్థమైపోయింది. 50 మంది అఫీషియల్స్ వచ్చారండి. 50 మంది అఫీషియల్స్ అంటే అందరు వచ్చారంటే ఫస్ట్ రేట్ ఆఫీసర్స్ అనమాట వాళ్ళందరూ 50 మంది వచ్చేసి ఒక రూమ్లో మీటింగ్ పెట్టుకున్నారట. ఈయనకు బాగాలేదు, మరి కాన్షియస్కి వస్తాడో లేదో మనకు తెలియదు, మనం ఏం చేద్దామని అందరు మీటింగ్ పెట్టుకున్నారంట 50 మంది. వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారని, ఆ కెమెరాస్ ద్వారా వాళ్ళందరూ వచ్చారని ఇజ్రాయెల్కి తెలియగానే ఇజ్రాయెల్ ఇమ్మీడియట్గా మిసైల్స్ వేసింది దాని మీద. ఇమ్మీడియట్గా ఒక 50 మిసైల్స్ వేసే లోపల మొత్తం 50 మంది కొమేని చనిపోయాడు. అది జరిగింది.
ఈ మిసైల్స్, ఈ ఆపరేషన్ అంతా టేకప్ చేసింది ఎవరో తెలుసా? అందరూ స్త్రీలే, పురుషులు లేరంట, అందరు స్త్రీలేరట. 50 మంది అఫీషియల్స్ ప్లస్ ఖొమేని ఒక్కరోజు ఒక కొన్ని నిమిషాల్లో చనిపోయారంట. 12 నిమిషాలు పట్టిందంట మిసైల్స్ ఇజ్రాయెల్ నుండి ఇరాన్కి రావడానికి 12 నిమిషాలు పట్టిందట. ఆ 12 నిమిషాలు వెయిట్ చేశారంట, ఏమవుతుందో అని. అందరు చనిపోయారంట. చనిపోయిన తర్వాత అందరు ఫొటోస్ కూడా తీసుకున్నారంట. టెక్నాలజీ వాళ్ళకి బాగుంది కదా, వాళ్ళకున్న టెక్నాలజీ ఇంకెవరికి లేదు. ఖొమేని చనిపోయినట్టు ఫోటో, ఈ ఆర్మీ అఫీషియల్, నేవీ అఫీషియల్, ఎయిర్ ఫోర్స్ అఫీషియల్, వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళ ఫొటోస్ అంతా తీసేసుకొని ప్రిజర్వ్ చేసి అమెరికాకు పంపించారంట. అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ డిక్లేర్ చేశాడంట, ఆయతుల్లా ఖొమేని ఇస్ నో మోర్ అని. ఇంకా గొడవ అయిపోయిందంట. ఇరాన్ అంతా చెల్లా చెదురైపోయారంట, ఎట్లంటే అట్లా అయిపోయారంట. అప్పుడు ఈ డాక్టరు చాలా భయపడుతూ ఉంటే టీవీ పెట్టుకుంటే టీవీలో తెలిసిపోయిందంట ఆయన చనిపోయినాడు అని. అమ్మాడా, చెప్పకుండానే చనిపోయినాడు. కానీ యేసుమసీ గురించి విన్నాడు. ఈమె చెప్పింది, ఈమె సువార్త చెప్పింది, ఆయన విన్నాడు, అన్కాన్షియస్గా అయిపోయాడు. ఈ లోపల ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారు, చనిపోయారన్నది తెలిసిపోయింది ఆమెకు. ఇంత లోపల అప్పుడు డాక్టర్ ఈమెకి ఇంట్రడ్యూస్ చేశారు కదా ఒక పాస్టర్ని, రోజీ అనే పాస్టర్ని. ఆ పాస్టర్ని వచ్చిందట. వచ్చి, ఇక మనం ఇక్కడ ఉంటే మనకు బ్రతకలేము, చనిపోతాము. సో సీక్రెట్గా ఉన్న క్రిస్టియన్స్ కొంతమంది అందరము ఇరాన్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటాను, నువ్వు కూడా వస్తావా మాతో? అందుకనే వచ్చాను నిన్ను అడగడానికి. ఫోన్ చేయకూడదు, చేయలేను నేను ఫోను, అందుకే వచ్చానంటే ఇమ్మీడియట్గా నేను వస్తాను పదా అనేసిందంట. అందరు కలిసి ఒక 4 కార్లలో వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి టర్కీకి పోయి, టర్కీ నుంచి ఇంక వేరే దేశానికి వెళ్ళారంట. టర్కీ బార్డర్స్కి పోయిన తర్వాత ఈ రీల్ చేసి ఆ అమ్మాయి టీవీలో పెట్టింది, చెప్పింది, టర్కీ బార్డర్స్లో ఉన్నాను నేను, ఇది రీల్ చేసి పెడుతున్నాను, ఐఎమ్ సేవ్డ్, బ్యాప్టిజం కూడా తీసుకున్నాను నేను టర్కీలో. ఇక ఇక్కడి నుంచి నేను ఎక్కడ పోతానో నాకు తెలీదు, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, నా గురించి ప్రేయర్ చేయండి అని చెప్పి. సో మన విధి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. నేను అంకాలజీ డాక్టర్ని, ఎక్కడన్నా వీలవుతే చేస్తాను, లేకపోతే ఊరుకుంటాను అంతే అని చెప్పిందనమాట. నాకైతే ఎంత ఆశ్చర్యమైందంటే, సుమారు ఒక 1/2 అవర్ వచ్చిందండి ఆమె ఇంగ్లీష్లో చక్కటి ఇంగ్లీషు, మధ్య మధ్యలో కొంచెం ఉర్దూ కూడా మాట్లాడింది. ఆ డాక్టర్ అమ్మ, ఖొమేని పర్సనల్ డాక్టర్, అంకాలజీ డాక్టరు. తర్వాత ఆవిడ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు, ఏమైందో తెలియదు. సో బ్రదర్ కన్వర్ట్ అయ్యారు, హమాస్ లీడరు కొడుకు, పెద్ద కొడుకు కన్వర్ట్ అయ్యారు, ఖొమేని దగ్గర ఉన్న డాక్టర్ అమ్మ కన్వర్ట్ అయింది, నాదియా అని కంప్యూటర్ ఇంజనీర్ అట నాదియా, ఆమె కన్వర్ట్ అయిపోయింది. రీసెంట్గా 14వ తేదీ, మొన్న 14వ తేదీ కబీర్ అనే ఒక ఆయన మాట్లాడాడు. ఆయన క్యాప్టెన్, దేనికంటే ఎయిర్ ఫోర్స్. ఈయనట 73 సార్లు బాంబింగ్ చేశాడంట, 73 సార్లు సక్సెస్ అంట. ఇది 74వ సారు పంపిస్తున్నారంట ఆయన మళ్ళీ బాంబింగ్ చేయడానికి. ఈయన పోతున్నప్పుడు ఈయన పైకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకు కింద కంట్రోల్ రూమ్కి కనెక్షన్స్ ఉంటాయండి. సో కంట్రోల్ రూమ్లో చెప్తుంటారు, రైట్ పో, లెఫ్ట్ పో, అక్కడ పో, ఇట్లా పో, ఇటువైపు పోవాలా, ఇటువైపు పోయి బాంబు వేయాలా, అటువైపు పోయి బాంబు వేయాలా, అలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఈయన పైకి పోయిన తర్వాత వాళ్ళకు ఒక టీవీ లాంటిది ఒక స్క్రీన్ ఉంటుందండి ఎక్కడ ఏరోప్లేన్లో. ఆ స్క్రీన్ మీదంట ఈయనకు వచ్చిందంట, డోంట్ టచ్ మై చిల్డ్రన్, దే ఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ సోల్ అని వచ్చింది పెద్ద అక్షరాలతో. డోంట్ టచ్ మై చిల్డ్రన్, దే ఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ సోల్ అని వచ్చిందట స్క్రీన్ మీద. ఈయన ఆశ్చర్యపోయి ఇదెవరు చెప్పిస్తున్నారని కింద మాట్లాడాడంట, ఆప్ కుచ్ లిఖేగా మేరే వాస్తే అని, నాకేమన్నా మీరు రాశారా అని అడిగాడంట. లేదేం రాయలేదు అన్నాడంట. తర్వాత వాళ్ళు కింద వాళ్ళు అడుగుతున్నారంట, ఓ లైట్ క్యా హై ఆప్కా స్క్రీన్ పర్ అని అడుగుతున్నారంట. లైట్ కనిపించిందంట స్క్రీన్ మీద, ఈయన స్క్రీన్ మీద కింద వాళ్ళకి లైట్ కనిపించిందట. అర్థం చేసుకోండి, ఈయన స్క్రీన్ మీద కింద కంట్రోల్ చేస్తున్న వాళ్ళకి లైట్ కనిపించిందట. ఓ లైట్ క్యా హై అని అడుగుతున్నారంట వాళ్ళు. ముజే నై మాలూమ్ అన్నాడట, ముజే నై మాలూమ్ అన్నాడంట. అచ్చా ఓ దబావ్, ఏ దబావ్ అంటే కొట్టు, ఇది స్విచ్ ఆన్ చేయి, అది స్విచ్ ఆన్ చేయి, కమాన్ మిసైల్స్ ప్లే చేయి అని అంటున్నాడంట. ఈయన అన్నీ ఆన్ చేసినా కూడా ఒక్కటి పని చేయలేదట.
ఈయనకు ఆశ్చర్యం వేసిందంటే ఏంది వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనుకున్నాడట. ఎన్నిసార్లు ఒత్తి ఆఫ్ చేసి ఒత్తినా కూడా పనిచేయలేదంట. కింద నుంచి వాళ్ళు క్యా హువా కమాన్ కిల్ కమాన్ ప్రెస్ దట్ బటన్, ప్రెస్ దిస్ బటన్, ఎమర్జెన్సీగా బటన్ బదావ్ ఇట్లా చెప్తున్నారట. ఏం చెప్పినా ఆయన ఏం చేసినా ఒక్కటి కూడా పనిచేయలేదంట. 73 సార్లు సక్సెస్ అయినవాడు 74సారి సక్సెస్ కాలేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏవీ పని చేయలేదన్నమాట. చాలా ఆశ్చర్యం అయిపోయిందంట. ఏం చేయాలో ఆయనకి ఏం తెలియలేదంట. ఊరికే కూర్చున్నాడంట ఏం చేయకుండా. అన్నీ ప్రెస్ చేసినా ఏవి పని చేయలేదంట. ఊరికే కూర్చుంటే స్విచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ కమ్ డౌన్ అన్నారట, ఆర్డర్ ఇచ్చారట. అన్నీ స్విచ్ ఆఫ్ చేసి కిందకు వచ్చేసాడంట, ల్యాండ్ అయిపోయాడంట. కిందకు వచ్చి ల్యాండ్ అయిపోగానే అరెస్ట్ చేసేసారంట. అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారంట. భార్యకు చెప్పలేదంట, ఒక కొడుకు ఒక కూతురు, భార్యకు చెప్పలేదంట, అరెస్ట్ చేసేసారంట. అక్కడ ఉన్నారంట, అందరు వచ్చి ఇంట్రాగేట్ చేస్తున్నారంట. కబీర్, ఆయన పేరు కబీర్, ఇంట్రాగేట్ చేస్తున్నారంట. ఏడుస్తున్నాడు, నాకేం అర్థం కావడం లేదు, కానీ మనసులో మాత్రము శాంతి సమాధానం ఉందట. సంబడి ఈజ్ గైడింగ్ మీ, ఎవరో నన్ను గైడ్ చేస్తున్నారు, మంచి మార్గంలో ఎవరో నన్ను నడుపుతున్నారు, ఎవరది తెలియడం లేదు, నాకు ఏం చేయాలా అని అనుకుంటా ఉన్నాడంట. అనుకుంటూ ఉంటే తనకు జైలుకి వచ్చిన 2-3 వాళ్ళల్లో కూడా సీక్రెట్ క్రిస్టియన్స్ ఉన్నారంట. వాళ్ళు కూడా ఈయనతో మాట్లాడారంట. మాట్లాడిన తర్వాత ఈయనకు ఒక్కటి తెలిసిందంట. ఇర్మియా 33:3 చూడండి. ఇర్మియా 33:3. ఇర్మియా 33:3. అక్క, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అదే కదక్క? 33:3 కదమ్మా. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. సరే, అది చెప్పాడంట ఆయన వచ్చి. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇంకా ఏం లేదంట. ఇంకా అదే ప్రార్థన చేసుకుంటా, నాకు తెలియచేయి, నేనేం చేయాలో నాకు చెప్పు, నన్ను నడిపించు, నాకు ఒక కూతురు కొడుకున్నారు, నాకు వాళ్ళంటే చాలా ఇష్టము, నేను వాళ్ళని చూస్తానో లేదో తెలియదు, నన్ను వీళ్ళు జైల్లో వేశారు, ఎందుకంటే నేను షూట్ చేయలేదు కాబట్టి మిసైల్ని వేశారు, ఏమవుతుందో నాకు తెలియదు, ఏసయ్య నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే ప్రార్థన తప్ప ఇంకేమీ లేదంట. ఇంత లోపల వీళ్ళున్న జైలు కూడా బొంబాడైపోయిందట. గోడలు గీడలు అన్నీ పగిలిపోయినాయంట. ఆటోమేటిక్గా బయటకు వచ్చేసాడట ఆయన. ఎవ్వరు లేరంట, గార్డ్స్ అందరు చనిపోయారంట, ఎవ్వరు లేరంట. ఈయన బతికున్నాడు. ఈయన నెమ్మదిగా అక్కడి నుంచి లేచి వచ్చేస్తుంటే వెనక నుండి ఎవరో గైడ్ చేస్తున్నారంట, ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోవని. వాళ్ళకి ఇరాన్ దగ్గర నుంచి కొంచెం బయటకు రాగానే కొండలు ఉన్నాయంట, ఆ కొండ దగ్గరికి వెళ్ళిపో అని గైడ్ చేశారంట ఎవరు. సరే నడుచుకుంటా ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయారంట. 23 రోజులు ఆ కొండల్లో నడుచుకుంటా పోయాడంట. 23 రోజులు అక్కడక్కడ ఎక్కడైనా నీళ్లు ఉంటే ఆ నీళ్లు తాగాడంట, ఆ చెట్ల మీద ఏమైనా కాయలుంటే అవి తిన్నాడంట. నడుస్తూనే ఉన్నాడంట 23 రోజులు. 23 రోజుల తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారంట, వాళ్ళు ఆయన్ని రిసీవ్ చేసుకున్నారంట. వాళ్ళందరూ కూడా క్రైస్తవులు, రహస్య క్రైస్తవులు, ఇరాన్లో ఉన్న రహస్య క్రైస్తవులు. వాళ్ళందరూ ఆయన్ని కబీర్ సాబ్ అయ్యి అని చెప్పి ఆయనకు భోజనం పెట్టి ఆయన కోసం ప్రార్థన చేస్తే ఆయన ఒకటే ఏడుస్తున్నాడంట. నా భార్య, నా కొడుకు, నా కూతురు నాకు లేరు, నేను చూస్తానో లేదో నాకు తెలియదు అంటే, డోంట్ వరీ, నీకేమొచ్చింది? ఇర్మియా 33:3 వచ్చింది కదా, దాంట్లో ఏమని ఇచ్చాడు దేవుడు? మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేది, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేస్తానన్నాడు. డోంట్ థింక్ దట్ గాడ్ విల్ నాట్ డూ ఆల్ సచ్ థింగ్, హీ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ అని చెప్పారంట. వెయిట్ ఫర్ 10 minutes, యూ విల్ సీ ద మిరకిల్ అన్నారంట. నీకు అద్భుతమైనది చూపిస్తాము, నువ్వు 10 నిమిషాలు ఉండు అన్నారట. సరే భోంచేసి అక్కడే కూర్చొని ఉన్నారంట. 10 నిమిషాల్లో భార్య, కొడుకు, కూతురు వచ్చారంట. వీళ్ళు తీసుకొచ్చారట. వాళ్ళకి తెలిసిందంటే ఈయన ఇట్లా అయిపోయినారు అంటే, ఇవన్నీ ఏంటి? దేవుడు నడిపిస్తున్నాడండి వాళ్ళని. తెలిసిపోయి వాళ్ళ భార్యని, కొడుకుని అందరిని తెచ్చే లోపల ఈయనకి ఎంత సంతోషం అయిందంటే, ఇంకా నాకు ఏమీ వద్దు లైఫ్లో, నేను ఏదో కూలి పని చేసుకొని బ్రతుక్కుంటాను, ఇంకా ఏమీ చేయను, ఏ స్వామిని నమ్ముకొని బ్రతుక్కుంటానని సాక్ష్యం ఇచ్చాడట ఈయన. అప్పుడు ఆయనకు అక్కడున్న పాస్టర్స్ చెప్పారట, యోవేలు తీస్తారా ఒకసారి, యోవేలు 2:28.
యోవేలు 2:28 అవుతారా? తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఉమ్, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. ఉమ్, మీ ముసలివారు కలలు కందురు. మీ ఉమ్. యవ్వనులు దర్శనములు చూతురు. చూతురు. ఆ దినములలో ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. కుమ్మరించును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరిచెదను. చూసారా? యెహోవా యొక్క భయంకరమైన చాలా అంటే చాలు చాలు. చూసినారా? సర్వజనముల మీద ఆత్మను కుమ్మరింతును. ఈయన ఏమవుతుందో వాళ్ళకి తెలిసిపోయింది. అక్కడ ప్రార్థన చేస్తున్న క్రైస్తవులకు వాళ్ళే కాపాడారు ఆయన్ని. ఈయనకి ఇట్లా అయిపోయింది, ఈయన అరెస్ట్ అయ్యాడు, కానీ తప్పించుకొని కొండ మీద నుంచి వస్తున్నాడని కూడా వాళ్ళకి తెలిసిపోయిందట అక్కడున్న క్రైస్తవులకి. వాళ్ళు పోయి ఆయన అడ్రస్ని కనుక్కొని ఆయన భార్యని, ఆయన కొడుకుని, కూతుర్ని తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పారు. ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఇంతకన్నా ఏం కావాలి? అందరూ మోకరించి ఏడుస్తూ ప్రార్థించారట. ఇట్లాంటివి ఎక్కువ వస్తూ ఉన్నాయి ఇటీవల కాలంలో. క్రైస్తవులు ఎలా అయ్యారు వాళ్ళు అని సాక్ష్యాలు ఎక్కువ చెప్తున్నారు. నేను ఇలా సాక్ష్యాలన్నీ చూస్తున్నా. నేను అంటే కెజియా చెప్పింది, అక్క చెప్పండి, మన వాళ్ళకి చెప్పండి అవన్నీ. మీరు కూడా వీలవుతే ఈ ఛానల్ పెట్టుకోండి, ఫెయిత్ వితౌట్ లిమిట్స్. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు ఫెయిత్ వితౌట్ లిమిట్స్. లిమిట్స్ అక్క. లిమిట్స్, LIMIT, ఫెయిత్ వితౌట్ లిమిట్స్. ఇందులో ఇవన్నీ విన్నా నేను. తర్వాత లాస్ట్ ఒకటి చూసుకొని మనం వాక్యంలోకి వెళ్దాము. ఇర్మియా 49:35 చూడండి. ఇర్మియా 49:35. ఇర్మియా 49:35. యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలు దిశల నుండి 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశం ఏదియూ నుండదు. మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణం తీర్చుచు వారి ఎదుటను ఏలామును భయపడ చేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదికి నేను రప్పించుదును. వారిని నిర్మూలం చేయు వరకు వారి వెంట ఖడ్గం పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనం చేయుదును. ఇదే యెహోవా వాక్కు. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. చూసారా? అర్థమైందా మీకు? చదివింది చాలా పెద్దగా ఉన్నది వాక్యం. 4 దిశల నుండి 4 వాయువులను ఏలాం మీదకు, ఆ వాయువులు అంటే పొగలే, మిసైల్సే, వాళ్ళని చెదరగొట్టానన్నాడు. మళ్ళీ తిరిగి రప్పిస్తానని కూడా అన్నాడు. అంటే ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను చెప్పిన 4-5 ఇన్సిడెంట్స్ వీళ్ళందరూ ఇరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి రప్పిస్తానన్నాడు. చూడండి, ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనం చేస్తాను. ఇదే యెహోవా, కాలాంతమున చెరపట్టబడిన ఏలాం వారిని నేను మరలా రప్పించేదను. యెహోవా సింహాసనాన్ని అక్కడ స్థాపిస్తాడట. నాకు అది అర్థం కాలేదు. మరి సింహాసనం అంటే ఏంటో అర్థం కాలేదు. ఎవరినన్నా అడగాల అనుకుంటున్నాను. ఎవరిని అడగాలో అర్థం కాకుండా ఊరుకున్నా నేను. 38 చూడండి. నా సింహాసనమును అచటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనం చేయుదును. ఇదే యెహోవా వాక్కు. సింహాసనం స్థాపిస్తానంటే అర్థం ఏంటో మరి? అంటే ఒక క్రైస్తవ రాజ్యంగా చేస్తాడేమో ఎలామని. ఎందుకంటే ఎలాం ఎవరు? నోవా యొక్క మనుమడు, పెద్ద కొడుకు. ఆయన రాజ్యాన్ని వీళ్ళు వీళ్ళు వచ్చి జబర్దస్త్గా తీసుకున్నారు. షియాస్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. అంతకుముందు ఉన్న ప్రహ్లది వంశం వాళ్ళని తరిమేశారు. ఇది క్రిస్టియన్ రాజ్యం అండి ఎలాము. పర్షియా ఫస్ట్ క్రిస్టియన్ రాజ్యం. అట్లాంటిది ఇప్పుడు అలా అయిపోయింది. సిరియా కూడా ఫస్ట్ క్రిస్టియన్ కంట్రీ. మీకు తెలుసు కదా, పౌలు దమస్కు నుండి వస్తున్నప్పుడు యెహోవా దేవుడు కనిపించాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నామని అడిగారు. గుర్తుందా మీకు? దమస్కు మార్గంలో. తర్వాత ఈ సిరియా వాడండి, యాకోబు మామగారు సిరియా వాడు.
అక్కడ నుండే అన్నేళ్ళుండి తను పెళ్లి చేసుకొని అందరిని 12 మంది పిల్లల్ని కనింది యాకోబు అక్కడే సిరియాలోనే. అట్లాంటి దేశము ఏమైపోయింది? ఇస్లామిక్ దేశం అయిపోయింది. ఇప్పుడు అవన్నీ పోతున్నాయి. ఇప్పుడు సిరియాలో ఉన్న టెర్రరిస్టులందరినీ అంతం చేసేసారు ఇజ్రాయెల్ దేశం మధ్యలో ఉంటే చుట్టూ ఉన్న దేశాలలో ఎవరున్నారంటే ఈ తీవ్రవాదులు ఉన్నారు. గాజాలో హమాస్ ఉన్నారు, తర్వాత లెబనాన్లో హిజ్బుల్లా ఉన్నది. అట్లా చుట్టూ ఉన్నారండి తీవ్రవాదులు. ఈ తీవ్రవాదులకి డబ్బులు, మందుగుండు సామాను, మిసైల్స్ ఇచ్చింది ఎవరంటే ఇరాన్ ఇచ్చింది. ప్రజల యొక్క బాగోగులు చూసుకోకుండా ఎట్లాగైనా ఇజ్రాయెల్ లేకుండా చేద్దామని వీళ్ళు చేశారు. కానీ చివరికి ఏమవుతున్నారో ఒకసారి గమనించండి. ఇప్పుడు ఆల్మోస్ట్ లెబనాను ఇవన్నీ పోయినాయండి, ఏవి లేవు. సిరియా దేశం కూడా సగం నాశనమైంది. ఇప్పుడు ఇరాన్ కూడా సగం నాశనమైంది. ఎందుకంటే యెహోవా దేవుడు బాగా చెప్పాడు, ఇజ్రాయేలు నా కనుగుడ్డు అన్నాడు. సూర్యుడు ఉదయించి నుండి సూర్యుడు అస్తమించే వరకు నా కనుదృష్టి ఇజ్రాయేల్ మీద ఉంటుంది అన్నాడు. నా రక్తము అన్నాడు, నా స్వార్జితము అన్నాడు, నా స్వజనము అన్నాడు. ఎన్నో స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకు పాత నిబంధన చదివితే. సో ఇజ్రాయెల్ని మట్టు చేసే ప్రసక్తి మాత్రం లేదు. ఈ ముస్లిం రాజ్యాలన్నీ కలిసినా కూడా ఏమీ చేయలేరు. ఇజ్రాయెల్ రాజ్యం ఉండి తీరుతుంది. ఇజ్రాయెల్ రాజ్యానికి ఇప్పుడు అమెరికా మనకు సహాయం చేస్తూ ఉంది, కానీ ఫ్యూచర్లో అమెరికా సహాయం చేయదు. మనకు అది కూడా ఉంది, ఇజ్రాయెల్ ఒంటరి అయిపోతుందని ఉంది బైబిల్లో మనకు ప్రవచనము. అది ఒంటరి అయిపోయినప్పుడు ఇజ్రాయెల్ మీద ప్రవచనం ఉన్నదండి. మీరు ఎహెచ్కేల్ చదివితే తెలుస్తుంది. 38, 39 అధ్యాయాల్లో అక్కడ ఎహెచ్కేల్కి దర్శనం ఇస్తాడు దేవుడు. ఒక లోయలోకి తీసుకుపోతే అన్ని ఎముకలు ఉంటాయి అక్కడ. నేను ఊపిరి ఊదగా అని చెప్తాడు యెహోవా దేవుడు. ఆ ఎముకలన్నీ ఒకటికొకటి కలుసుకొని గలగలమని శబ్దం చేస్తూ ఒకటి కలుసుకొని అవి మనుషులు అయిపోతారు. అది ఎన్నో లక్షల సైన్యం అయిపోయి ఇజ్రాయెల్ తరఫున యుద్ధం చేస్తాయి. ఎన్నో లక్షలు అవుతాయి. ఎందుకంటే హిట్లర్ 6 లక్షల మందిని చంపాడట యూదుల రక్తము చిందించని దేశము ప్రపంచంలో లేదు అని ఒక జర్నలిస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడండి. యూదుల రక్తము చిందించని దేశము ప్రపంచంలో లేదు, ఇంక్లూడింగ్ ఇండియాలో కూడా యూదుల యొక్క రక్తం చిందింపబడింది. ఎవరో తెలుసు కదా, తోమా మలబార్ ప్రాంతంలో వచ్చి 6 చర్చెస్ కట్టి ఆయన సువార్త సేవ చేస్తుంటే తర్వాత మెడ్రాస్కి వస్తే త్రిశూలంతో ఆయన్ని పొడిచి చంపేశారు. సో రక్తం పడినట్టే కదండి, తోమా రక్తం ఇక్కడే పడింది. బర్తలోమియా కూడా వచ్చాడంట, బర్తలోమియాని కూడా చంపేశారట. సో అట్లాగూ ఆ యూదుల రక్తము తడవని దేశం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎవరు ఏమి చేసినా తప్పనిసరిగా ఇజ్రాయెల్ దేశం ఉండి తీరుతుంది, అదే డామినేట్ చేస్తుంది. ఒలీవ కొండ అట్లాగే ఉంటుంది. 3వ టెంపుల్ కట్టి తీరుతారు. 3వ ఆలయం కట్టిన తర్వాత యెహోవా దేవుడు వస్తాడు, ఒలీవ కొండ 2గా చీయబడుతుంది. అప్పుడు ఇజ్రాయేల్ వాళ్ళందరూ, ఇజ్రాయేలీల్లో యేసయ్యని నమ్మిన వాళ్ళందరినీ ఆయన కాపాడతాడు. మీరు టీవీ చూస్తుంటే తెలుస్తుంది. నిన్న మనకు ఇది జరిగింది కదా, పామ్ సండే. ఈ పామ్ సండే రోజు అందరూ వాళ్ళు కూడా ఒలీవ మొక్కలు పట్టుకొని హోసన్నా హోసన్నా అంటున్నారండి. మామూలుగా యూదులు చెయ్యరు, కానీ చేస్తున్నారంటే యూదులలో క్రిస్టియన్స్ ఉన్నారన్నమాట. క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాట పాడుతున్నారు, హోసన్నా హోసన్నా అని పాట పాడుతున్నారు, ఎగురుతున్నారు. అందరు ఇవి మట్టలు పట్టుకున్నారు, రోడ్ల మీద నడుస్తున్నారు. పెద్ద పెద్ద క్యూస్ అండి. ఎంత పెద్ద క్యూస్ అంటే అంత పెద్ద క్యూస్. తర్వాత ప్రార్థనలు చేస్తున్నారు. క్యాథలిక్ ఫాదర్స్ వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. అవన్నీ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? తప్పనిసరిగా ఒకరోజు అందరూ ప్రతి మోకాలు వంగాలి, తప్పనిసరిగా ప్రతి నోరు స్తుతించాలి. ఈరోజు చాలా దగ్గరలో ఉందండి మనకు. మనం అది గ్రహించి ఎవరైతే ఇట్లా క్రైస్తత్వానికి వచ్చారో, ఇస్లామిజం నుంచి వచ్చారో వాళ్ళందరి కోసము విశ్వాసంలో ఇంకా మనం లోతుగా ఉండేలాగా తప్పనిసరిగా ప్రార్థించాలి. ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థించాలి. అందులో ఇప్పుడు శ్రమల కాలం అని అందరూ ప్రార్థనలో ఉంటున్నారు. శ్రమల కాలం మనకు 40 రోజులే కాదండి క్రైస్తవులకు శ్రమల కాలము. త్రూఅవుట్ మనం బ్రతికినంత కాలం మనకు శ్రమలే.
అది గుర్తించాలి మనకు. ఇప్పుడు మనకు క్రైస్తవ రాజ్యాలకు వెళ్తే ఇప్పుడు ఈ వారాన్ని వాళ్ళు ఏమని పిలుస్తారంటే హోలీ వీక్ అంటారు, పరిశుద్ధ వారము అంటారు. ఎందుకు అట్లా పరిశుద్ధ వారము అంటారంటే సోమవారాన్ని ఏమని పిలుస్తారంటే ఈ రోజుని శుద్ధీకరణ సోమవారం అని పిలుస్తారు. శుద్ధీకరణ సోమవారము అని అంటే అర్థం ఏంటంటే యేసయ్య ఆదివారం రోజు యెరూషలేంకి వస్తాడు. గాడిద మీద కూర్చొని అందరూ హోసన్నా హల్లెలూయా అని చెప్తుండి బట్టలన్నీ వేస్తే ఆయన వస్తాడు. వచ్చి యెరూషలేంలో ఉంటాడు. పొద్దున ఏం చేస్తాడంటే దేవాలయంకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ పావురాలు అమ్మేవాళ్ళు, చిల్లర చేసేవాళ్ళు, గొర్రెలు అమ్మేవాళ్ళు ఇట్లందరూ అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉంటే వాళ్ళందరినీ తరిమేస్తాడు అక్కడ ఉండకుండా. ఎంతో అథారిటేటివ్గా మీరు చదవండి, బైబిల్లో తెలుస్తుంది. వాళ్ళందరినీ తరిమేసి నా మందిరము పరిశుద్ధ స్థలం అనబడును, మీరు ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారు, అనైతిక కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని అందరినీ తరిమేస్తాడు. సోమవారం గద్దిస్తాడు ప్రభు అందరినీ. అందుకని దీన్ని ఏమన్నారంటే శుద్ధీకరణ సోమవారం అన్నారు. ఈరోజు శుద్ధీకరణ సోమవారం అన్నారు. రెండవ రోజుని ఏమని పిలిచారంటే అవిశ్వాస దినము అని పిలిచారు. మంగళవారాన్ని అవిశ్వాస దినము అని పిలిచారు. ఎందుకు అవిశ్వాస దినము అని పిలిచారంటే ఎప్పుడైతే యేసయ్య అందరినీ గద్దించి అక్కడి నుంచి పంపించేసి చాలా అథారిటేటివ్గా ఉండే లోపల యాజకులు, వ్యాపారస్తులు, పరిసయ్యులు, సుంకర్లు వీళ్ళందరూ కుట్ర పన్నడం మొదలుపెట్టారు. యేసయ్య మీద ఎట్లాగన్నా చంపి తీర్చాలి మనం అని చెప్పి కుట్ర పన్నారనమాట అవిశ్వాసంతో. అందుకే మంగళవారాన్ని ఏమన్నారంటే అవిశ్వాస దినము అన్నారు. తర్వాత మూడవ రోజు అంటే బుధవారం. ఈ బుధవారం ఏమైందంటే ఇస్కరియోతు యోధా వచ్చి వాళ్ళతో మంతనాలు చేశాడు, నేను పట్టిస్తాను, మీరు నాకు ఎంత ఇస్తారు అని. అందుకే యూదా ద్రోహ దినము అన్నారు బుధవారం. సోమవారం ఏమో శుద్ధీకరణ సోమవారము, రెండవదేమో అవిశ్వాస దినం, మంగళవారం అవిశ్వాస దినము, బుధవారం ఏమో యూదా ద్రోహ దినము. తర్వాత నాలుగవది ఏంటంటే గురువారం, మాండీ థర్స్డే, నియమ గురువారము అంటారు. నియమ గురువారము. ఈరోజు రాత్రే, గురువారం రాత్రే శిష్యులతో అతడు భోజనం చేస్తాడు, విందు చేస్తాడు. అదే లాస్ట్ సప్పర్ అని మనం అంటాము. అప్పుడే రొట్టె ఇచ్చి ఇది నా శరీరానికి సాదృశ్యము, తర్వాత ద్రాక్షారసం ఇచ్చి ఇది నా రక్తానికి సాదృశ్యము, ఇది కొత్త నిబంధన, నేను వచ్చే పర్యంతం మీరు దీన్ని ఫాలో అవ్వాలని చెప్తాడనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఈ విందు. అందుకే ఇప్పటికి కూడా మనము ప్రతి ఆదివారము తప్పనిసరిగా మనం బలలో పాల్గొంటాము. సో ఈ బలలో పాల్గొనడానికి నాంది పలికిన రోజు ఈ గురువారం. దాన్ని నియమ గురువారము అంటారు. ఆ తర్వాత వచ్చేది గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. ఈరోజే యేసయ్యని సిలువలో వేశారు, శుభ శుక్రవారం. తర్వాత లాజరస్ సాటర్డే. తర్వాత ఆరోది లాజరస్ సాటర్డే. ఎందుకన్నారంటే లాజరస్ 4వ రోజు లేపబడ్డాడు, శనివారం. అందుకనే లాజరస్ సాటర్డే అని పిలుస్తారు దాన్ని, లాజరస్ సాటర్డే. తర్వాత 7వ రోజు ఈస్టర్, పునరుత్థాన దినం. ఈస్టర్ రోజు పునరుత్థాన దినం. సో 7 రోజులు 7 విశేషాలతో ఉంది కాబట్టి దీన్ని హోలీ వీక్ అని పిలిచారు. రాసుకుని ఉండండి. శుద్ధీకరణ సోమవారము మొదటిది, రెండవది అవిశ్వాస దినము మంగళవారము, బుధవారం ఏమో యూదా ద్రోహ దినము, తర్వాత గురువారం ఏమో నియమ గురువారము, తర్వాత శుక్రవారము శుభ శుక్రవారము, యేసయ్య శిలువ వేసిన రోజు. 6వదేమో లాజరస్ సాటర్డే అంటారు, లాజరస్ సాటర్డే. 7వదేమో పునరుత్థాన దినం. సో దీన్ని పరిశుద్ధ వారము అని పిలుస్తారు, హోలీ వీక్ అని పిలుస్తారు. ఇంపార్టెన్స్ చాలా ఇస్తారు హోలీ వీక్ అని చెప్పి. క్రిస్టియన్ కంట్రీస్లో మనకు ఇక్కడ అంత లేదు కానీ అక్కడ ఎక్కువ చేస్తారు. ఇక్కడ కూడా ఏమైనా ట్రెడిషనల్ చర్చెస్ చేస్తారేమో నాకు తెలీదు. ఈ వారం అంతా కొంచెము నిష్టగా ఉంటారనమాట. ఈ శుక్రవారం మాత్రం దేవుడు చనిపోతాడు, ఆ గురువారం మాత్రం అందరూ బలలో పాల్గొంటారు. ఇది దీన్ని ఏమన్నా హోలీ వీక్ అంటారు, లేకపోతే పరిశుద్ధ వారం అంటారు. సో ఆదివారం మాత్రం పునరుత్థాన దినం, దేవుడు పునరుత్థానమైన దినం. ఇప్పుడు కొంచెం పునరుత్థానం గురించి మనం చూసుకుందాం. పునరుత్థానం అంటే ఏంటి, ఇది ఎలాగూ ఏమిటి, దాంట్లోని మర్మం, పునరుత్థానం మర్మములు చూద్దాం మనం. మామూలుగా పునరుత్థానం అంటే ఇది కూడా తెలుగు పదం కాదు, సంస్కృత పదము. నేను మీకు ఒకసారి చెప్పాను, త్రిత్వం అనే పదం కూడా తెలుగు పదం కాదు, సంస్కృత పదము. అట్లాగూ కొన్ని పదాలు బైబిల్ని ఆంధ్రీకరించినప్పుడు సంస్కృత పదాలు అట్లాగే వాడేశారు, తెలుగు పదం దానికి సరైంది లేదు.
అందుకని సంస్కృత పదాలే వాడారనమాట. సో అట్లా పునరుత్థానం అంటే కూడా సంస్కృత పదము. పునః పునః అంటే తిరిగి అని అర్థం. తిరిగి మరల. పునః తిరిగి, మరల, పునః. పు నా రాసి 2 సున్నాలు పెడతారు సంస్కృతానికి, పునః అని. ఉత్థానము అంటే జన్మించుట, తిరిగి జన్మించుట. సో పునరుత్థానం అంటే అర్థం ఏంటంటే తిరిగి జన్మించుట. ఈ తిరిగి జన్మించుట క్రైస్తవ విశ్వాసానికి మూలరాయి. పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసానికి మూలరాయి. ఈ పునరుత్థానాన్ని గురించి మనకు ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా కొన్ని చోట్ల ఉందండి. ఎట్లా ఉందంటే యెహెజ్కేలు 37:5-6 ఒకసారి చూస్తారా? యెహెజ్కేలు 37:5-6. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసు. చాలు. చూసారు ఇక్కడ ఏమైంది? పునరుత్థానమైంది. చనిపోయిన ఎముకలన్నీ మరి గలగలా అని వచ్చి అస్థిపంజరాలు అయిపోతే వాళ్ళ మీద జీవాత్మని యెహోవా దేవుడు ఊతగానే వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళకు ప్రాణం వచ్చింది. అనంటే పునరుత్థానమే కదా ఇది, పునరుత్థానమే. అట్లాగే మీరు దానియేలు 12:2 చూడండి. దానియేలు 12:2. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. చాలు. చూసారా? సమాధులలో ఉన్నవారు మేల్కొనెదరు అంటే తిరిగి వాళ్ళు జన్మిస్తారు. పునరుత్థానమే. కానీ యేసయ్య పునరుత్థానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఇప్పుడు మనం చూద్దాం. తర్వాత యెషయా 26:19 చూడండి. యెషయా 26:19. యెషయా 26:19. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. చెప్పండి. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. చూసారా? తిరిగి బ్రతుకుతారు. ఆయనలో ఉంటే తిరిగి బ్రతుకుతారు. సో మనం 3 ఇన్సిడెంట్ చూసాము. యెహెజ్కేల్లో చూసాము, ఎముకలన్నీ మళ్ళీ జీవాత్మ ఊదగానే వాటికి జీవం వచ్చిందని చూసాము. సమాధులలో వారు మేల్కొంటారని దానియేలులో చూసాము. యెషయాలో కూడా చూసాము. ఆయనలో ఉంటే వాళ్ళు కూడా మళ్ళీ బ్రతుకుతారు. ఇది కూడా పునరుత్థానమే. కానీ యేసయ్య పునరుత్థానికి ఈ దీనికి డిఫరెన్స్. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, యేసయ్య పునరుత్థానుడు అయిన తర్వాత మహిమ శరీరంతో ఉన్నాడు. వీళ్ళు అట్లా లేరండి. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే మనకు లాజర్, 4వ రోజు లాజర్ని లేపాడు యేసయ్య. బ్రతికాడా లాజరు? కానీ మరి చనిపోయాడు. అట్లాగే నాయిను విధవరాలి కొడుకును కూడా బ్రతికించాడు యేసయ్య. బ్రతికాడు, కొంతకాలం ఉన్నాడు, చనిపోయాడు. తర్వాత ఒక అమ్మాయిని కూడా బ్రతికించాడు కదా, ముగ్గురిని. యాయీర్ కుమార్. ఆమె కూడా కొంతకాలం ఉండింది, తర్వాత చనిపోయింది. కానీ యేసయ్య విషయంలో అది కాదు. యేసయ్య విషయంలో పూర్తిగా వేరు. ఏంటి ఆ వేరు? ఆ మర్మం ఏంటి? యేసయ్య పునరుత్థానంలోని మర్మం ఏంటంటే, యేసయ్య చనిపోయిన తర్వాత బ్రతికారు, పునరుత్థానుడయ్యాడు, మహిమా స్వరూపంతో పునరుత్థానుడయ్యాడు. ఈ యేసయ్య యొక్క పునరుత్థానం గురించి యేసయ్య పుట్టక ముందే మనకు ప్రవచనాలు ఉన్నాయి. అందుకని యేసయ్య మర్మాలలో మొట్టమొదటి మర్మం ఏంటంటే ప్రవచనాత్మక మరణం. యేసయ్య మరణము ప్రవచనాత్మక మరణం, అంటే లేఖనము ద్వారా ముందే తెలియజేయపరిచింది. దానికి ఉదాహరణ మీరు చూసుకుంటే యోబు గ్రంథం 19:25 చూడండి. నా విమోచకుడు సజీవుడు అన్నాడు. నా విమోచకుడు సజీవుడు అన్నాడు. చూడండి యోబు 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. చాలు. చూసారా? అప్పటికి ఇంకా పుట్టలేదు. యోబు గ్రంథం నేను చెప్పాను మీకు. ఫస్ట్ బైబిల్లో రాసిన గ్రంథం యోబు గ్రంథం. అని చెప్పారు. ఫస్ట్ రాసింది యోబు గ్రంథం. తర్వాత తక్కిన గ్రంథాలన్నీ రాశారు, మోషే గ్రంథాలు అవన్నీ రాశారు. ఫస్ట్ రాసింది యోబు. నా విమోచకుడు సజీవుడు అని చెప్పాడు. ఆయనకి ఎంత బాగా తెలిసిందో చూడండి.
అట్లాగే మీరు మార్క్ 8:31 చూడండి. మార్క్ 8:31. మార్క్ 8:31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయనే చెప్పాడండి ప్రవచనం, నేను హింసింపబడతాను, కొట్టబడతాను, తర్వాత లేస్తానని. అట్లాగే 9:31, మార్క్ 9:31 కూడా చూడండి, అందులో కూడా ఉంటుంది మనకు. ఏలైనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. చూసారా, తానే చెప్పాడు శిష్యులకి, డోంట్ వరీ, మీరేం భయపడవలసిన లేదు, నేను చనిపోయినా మళ్ళీ తిరిగి వస్తాను. 9:31. సో యేసయ్య యొక్క పునరుత్థానము ప్రవచనాత్మకమైన పునరుత్థానం అన్నమాట. తర్వాత రెండవ పాయింట్, పునరుత్థానము విశ్వాసంతో ముడిపడి ఉందండి. మనం విశ్వసించాలి, అప్పుడు పునరుత్థానాన్ని మనం బిలీవ్ చేస్తాం. విశ్వాసంతో ముడిపడి ఉంది పునరుత్థానం, మామూలు పునరుత్థానం కాదు. అట్లా 1 కొరింథీ 15:17 చూడండి. లేపబడని ఎడల విశ్వాసము వ్యర్థమే మనకు. 1 కొరింథీ 15:17. అంటే క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. సో లేపబడని ఎడల విశ్వాసం వ్యర్థమే. మన విశ్వాసము యేసయ్య లేచాడు అని మనం విశ్వసిస్తున్నాము. అదే మన విశ్వాసానికి మూల రాయి. దాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. అట్లాగే 15:21 సేమ్. 1 కొరింథీ 15:21 చూడండి. మృతులలో నుండి మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. చూసారా, సో పునరుత్థానం విశ్వాసంతో ముడిపడింది. లేపబడని ఎడల విశ్వాసం వ్యర్థమే అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ మూడవది, పునరుత్థానానికి సాక్ష్యం ఉన్నదండి మనకు. పునరుత్థానం జరిగింది అనుకోవడానికి లేదు, పునరుత్థానానికి సాక్ష్యం కలదు. మూడవ పాయింట్, పునరుత్థానానికి సాక్ష్యం. ఏంటి ఆ సాక్ష్యం అంటే 1 కొరింథీయులు 15:4 చూడండి. 1 కొరింథీయులు 15:4 సాక్ష్యం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయనకే. సో దీనికి సాక్ష్యం ఉంది మనకు. ఎవరు చూసారు ఇదంటే మీకు తెలుసు. మీరు బైబిల్ కొంచెము మనసు పెట్టి చదివారంటే మీకు తెలుస్తుంది. రాయి దొర్లింపబడింది, యేసయ్య లేచాడు. ఈ వాళ్ళు శిష్యులు, వాళ్ళు ఎవరు సైనికులందరూ పరిగెత్తి వెళ్ళి వాళ్ళకి చెప్పారు, వాళ్ళ అఫీషియల్స్ చెప్పారు. వాళ్ళేమో వీళ్ళకి డబ్బులు ఇచ్చి, ఇవన్నీ ఏం చెప్పొద్దండి, శరీరాన్ని శిష్యులే ఎత్తుకుపోయినారని చెప్పండి అని అప్పుడే ఇది ఉంది, లంచం ఇచ్చారు. లంచం ఇచ్చి అలా చెప్పమన్నారు. అందుకే చాలామంది నంబరు, ఎవరు యూదులు నంబరు. కొద్దిమంది యూదులు ఇప్పుడిప్పుడు నమ్ముతున్నారు, కానీ అంతకుముందు యూదులు నమ్మలేదు. శిష్యులు ఎత్తుకొని పోయినారు అనుకున్నారు, అందుకే లేరు అనుకున్నారు. సో అలా అనుకోవడానికి లేదు, ఇక్కడ మనకు సాక్ష్యం ఉంది. తర్వాత నేను ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమైన సాక్ష్యం కూడా మనకు ఉన్నది. శిష్యులందరూ చూచుచుండగా ఒలీవల కొండ మీద నుండి ఆయన పైకి ఆరోహణమయ్యాడని ఉంది. సో ఇవన్నీ మనం విస్మరించడానికి వీల్లేదు. పునరుత్థానం అంటే ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. పునరుత్థానం మర్మాలు ఇవన్నీ. ఈ మర్మాల్ని మనం గ్రహించాలి. అట్లాగే ఈయన ఈ మరణాన్ని గురించి కూడా తనకు తానే ప్రకటించుకున్నాడు. మరణం తనకు తానే ప్రకటించిన మరణము అన్నారు, సెల్ఫ్ డిక్లేర్డ్ అని. మత్తయి 16:21 చూడండి. తనకు తానే ప్రకటించుకున్న మరణము అన్నారు. తనకు తానే ప్రకటించుకున్న మరణము. 21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను,
శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, చూసారా, తనకు తానే ప్రకటించుకున్నాడు. కష్టపడి నన్ను అందరు హింసించి నన్ను చంపుతారు అని చెప్పి శిష్యుల ఎదురుగా తనకు తానే ప్రకటించుకున్నాడు. నేను చనిపోతున్నాను. సెల్ఫ్ డిక్లేర్డ్ అంటారు. సెల్ఫ్గా డిక్లేర్ చేసుకున్నాడు. తనకు తానే అర్పించుకున్నాడు, సాక్రిఫైస్ చేసుకున్నాడు. త్యాగపూరితమైన మరణం అంటాడు ఒక భక్తుడు అంటాడు, త్యాగపూరితమైన మరణం. తను తానే అర్పించుకున్నాడు. హెబ్రీ 7:28 ఉంది చూడండి, ఒకసారి చూడండి. హెబ్రీ 7:28. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. చూసారా, తను తానే అర్పించుకున్నాడు. బలి లేదు. పూర్వకాలం మనకు ఇజ్రాయెల్ కాలంలో బలులు ఉండేవండి. సొలొమోను, తర్వాత ఎందుకు మోషే, వీళ్ళందరూ బలులు అర్పించారు. కానీ యేసయ్య పుట్టిన తర్వాత మనందరి కోసం తాను బలయ్యాడు. తాను బలయ్యి త్యాగాన్ని చేశాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అందుకే మనము ఆయన త్యాగం చేసినందుకు ఆయన కార్చిన రక్తములో మన పాపములు కడగబడ్డాయి. కాబట్టి మనము విశ్వాసంలోకి వచ్చాము అన్నమాట. ఒకరి కోసం చనిపోయాడు, తన కోసం తను చనిపోలేదు, అవసరం లేదు. ఒకరి కోసం చనిపోయాడు. అది కూడా మనకు 2 కొరింథీ 5:10 ఉంది చూడండి. ఒకరి కోసం చనిపోవడం, ఒకరి కోసం చనిపోవడము 2 కొరింథీ 5:10 ఉంది. రెండవ కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీదుట ప్రత్యక్షం కావలయును. మనకు జడ్జిమెంట్ ఉందండి. ఏదంటే అది చేయడానికి లేదు, ఏదంటే అది మాట్లాడడానికి లేదు. ఆ జడ్జిమెంట్ని మనం ఫేస్ చేయాలి. ఒకరి కోసం చనిపోయిన యేసయ్య, అతని ముందు మనం నిలబడాలి. ఎందుకంటే పునరుత్థానం అనేది ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్. ఆ ప్రక్రియని మనం విశ్వసిస్తున్నాం కాబట్టి దాని ప్రకారమే మనం నడవాలి. యేసయ్య చెప్పిన మార్గంలోనే మనం నడవాలి. యోహాను 12:24 చూడండి, క్లియర్గా మనకు చెప్తుంది. యోహాను 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఇండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. సో మనం పాపముతో చంపబడాలి, అప్పుడే మనం విస్తారంగా ఫలిస్తాం. విత్తనము చనిపోతేనే అది బాగా చెట్టు బాగా పైకి వస్తుంది. సో పునరుత్థాన ప్రక్రియ కూడా అలాగే ఉన్నది. తర్వాత పునరుత్థానంలో ఏదున్నదంటే మర్మము సంపూర్ణత్వం ఉన్నదట. పునరుత్థానంలో సంపూర్ణత్వం. ఏ దేవుడు ఎవరి కోసం మరణించలేదండి. మీరు అన్ని చరిత్రగా చదవండి, ఇప్పుడు ఏమైనా చదవండి. భారతదేశంలో 3,000 కోట్ల దేవుళ్ళు ఉన్నారు. ఎవ్వరు మనుషుల కోసం చనిపోయిన వాళ్ళు లేరండి. మీకోసం నేను చనిపోతున్నాను అన్న దేవుడు కూడా లేదండి. అసలు ఎలా చనిపోయాడు కూడా ఎవరికి తెలియదండి. వాళ్ళ దేవుళ్ళు ఎలా పుట్టారు, ఎలా చనిపోయారు, ఏమీ లేదండి. కేవలం క్రీస్తుకే వంశావళి ఉంది. క్రీస్తే 3.5 సంవత్సరాలు శిష్యులతో పాటు సువార్త సేవ చేశాడు. ఆ తర్వాత మరణించాడు, మరణింపబడ్డాడు, కొట్టబడ్డాడు. ఎట్లా కొడతారో కూడా మనకు ప్రవచనాలు ఉన్నాయి కదండి. వీపు మీద కొరడాతో కొడతారు, 1 తక్కువ 39, 1 తక్కువ 40 కొడతారని ఉంది. చంప మీద ఉమ్మి వేస్తారని ఉంది. తర్వాత బల్లెంతో పొడుస్తారని ఉంది. మేకులు కొడతారు చేతుల్లో. ఇవన్నీ మనకు చనిపోకముందే ప్రవచనాలు ఉన్నాయి. ఇట్లాంటిది ఇంత సంపూర్ణత్వం ఎక్కడ మనం చూడమండి. ఇక్కడే యేసయ్య విషయంలోనే ఈ సంపూర్ణత్వాన్ని చూస్తున్నాం. అందుకే పునరుత్థానంలో ఏమున్నదంటే సంపూర్ణత్వం కలదు అన్నారు. ఇట్స్ ఎ కంప్లీట్ రిజరెక్షన్ అన్నారు. యోహాను 11:25 చదువుతారా? యోహాను 11:25.
అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇది చూడండి, యేసయ్య బ్రతికున్నప్పుడు 3.5 సంవత్సరమే కానీ చాలా విస్తృతంగా అతడు తన సేవ చేశారండి. మానవత్వంతో చేశాడు అనిపిస్తుంది. నేను మొన్న ఒకరోజు ఆలోచిస్తుంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీని బాగుపరిచాడు దేవుడు. మీకు తెలుసు కదా ఆ విషయం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ యేసయ్య చెంగు అంగి ముట్టుకోగానే ఆమెకు స్వస్థత కలిగిందని మనకు బైబిల్లో ఉంది, లూకా గ్రంథంలో రాశారు. ఆ విషయం ఒకసారి ఆలోచిస్తే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఏ స్త్రీ కూడా ఇది అంతరంగిక సమస్య అండి. ఈ బ్లీడింగ్ ప్రాబ్లము అంతరంగిక సమస్య. ఎవరికి చెప్పుకోరు ఈ బాధ ఎవరికి చెప్పుకోరు. స్త్రీలకు చెప్పుకుంటారేమో కానీ ఇంకెవరికి చెప్పుకోరు. ఈమె రక్తస్రావం గల స్త్రీ యేసయ్యకి పోయి ఎలా చెప్పుకుంటుందండి? నాకు బాగు చెయ్యి, నాకు స్వస్థత చెయ్యి, నువ్వు ఇంతమందికి చేస్తున్నావు, నాకు చెయ్యని అడగాలని ఆమెకు ఉండిండొచ్చు, కానీ అడగలేదు. యేసయ్య ఎప్పుడు ఒంటరిగా లేడు, ఎప్పుడు చుట్టంతా మనుషులే ఉన్నారు. సో ఆమెకు ఏమి చేయాలో పాలు పోలేదు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే నెమ్మదిగా విశ్వాసంతో పోయి ఆయన కొంగు ముట్టుకున్నది. కొంగు ముట్టుకుంటే ఆమెకు స్వస్థత కలిగిందండి. అది ఆమెకు తెలుసు, యేసయ్యకి తెలుసు. ఇమ్మీడియట్గా యేసయ్య అడిగాడట, నన్ను ఎవరు ముట్టుకున్నారు అని అడిగితే శిష్యులు అన్నారట, ఇంతమంది నీ మీద పడుతుంటే నన్ను ఎవరు ముట్టుకున్నారని అంటావేమి బోధకుడా అని అడిగారు శిష్యులు. లేదు, నాలో నుంచి మహిమ పోయింది అంటాడు. నాలో నుంచి మహిమ పోయింది, నాకు తెలుసు అది అంటాడు. అని మళ్ళీ అక్కడంతా వెతికితే ఈమె కనిపిస్తే ఈమె దగ్గరికి పోయి ఏమీ మాట్లాడలేదండి. ఇది అంతరంగిక సమస్య, చాలా కష్టమైన సమస్య. ఆమెను ఏమీ అడగలేదు, నీకు బాగైందా ఇదైందా ఏమీ అడగలేదు. ఏం అడగకుండా దగ్గరికి పోయి కొంగు ముట్టుకున్నది నీవేనా అని, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అన్నాడు. అంతే. అది ఏం జబ్బో ఆమెకు తెలుసు, యేసయ్యకి తెలుసు, ఇంకా ఎవ్వరికీ తెలియదు. ఎంత చక్కగా డీల్ చేశాడు చూడండి. డెలికేట్, చాలా డెలికేట్. మనం డాక్టర్స్ దగ్గరికి పోయి కూడా చెప్పుకోవడానికి చాలా డెలికేట్గా ఫీల్ అవుతాం. అట్లాంటిది యేసయ్య ఎంత చక్కగా డీల్ చేశాడు ఆమెతో. అందరు ఉన్నారు చుట్టూ, అందరు చుట్టూ ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడు? ఆమె దగ్గరికి పోయి ఆయనకు అన్నీ తెలుసు, సమస్తము ఎరిగినవాడు. కానీ ఏమన్నాడు నెమ్మదిగా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని చెప్పేసి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంత చక్కటి దేవుడు మనకు కలిగి ఉండడము మన అదృష్టం అండి. ఇంత అదృష్టము చాలామందికి లేదు. ఈ అదృష్టం లేదు. వాళ్ళు అసలు నమ్మలేకపోతున్నారు కొన్ని విషయాలు. ఇదెందుకు ఇట్లయింది, అదెందుకు ఇట్లయింది. వాళ్ళు ఏం ప్రశ్న వేసినా జవాబు చెప్పగలిగే పరిస్థితుల్లో మనమే ఉన్నాం, ఇంకా వాళ్ళు లేరు. వేరే కులాలు మతాలు వాళ్ళకి ఎవ్వరికీ లేదు. వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ బయట పెట్టలేదు. బయట పెడితే ఇంట్లో వాళ్ళు తిడతారు, నీకెందుకు వస్తున్నాయి ఇట్లా డౌట్స్ అంటారు. అందుకని వాళ్ళు బయట పెట్టరు. మనకు అట్లా కాదు, ప్రతి ఒక్క డౌట్కి మనకేముందంటే ఆన్సర్ ఉంది. బైబిల్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. అందుకే ఇటీవల కాలంలో ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు అందరూ అన్నమాట ఒక మాట ఏమిటో తెలుసా? బైబిల్లో ఎట్లుందో అట్లా జరుగుతుందంట. ఈ వీళ్ళు కూడా, జర్నలిస్ట్ కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి, ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్కరు అనిన మాట అదే మాట. బైబిల్లో ఎట్లుందో అట్లా జరుగుతూ ఉందంట, బైబిల్లో ఎట్లుందో అట్లా జరుగుతుందంట, అట్లాగే జరుగుతుందంట, ప్రపంచము అట్లాగే ఉంటుందంట అని మాట్లాడుతున్నారు. అన్నారు కానీ విశ్వాసంలోకి రావడం లేదు. వాళ్ళు విశ్వాసంలోకి రావాలంటే దేవుడే వాళ్ళని విశ్వాసంలోకి నడుస్తారు. ఒకరోజు వస్తుంది, వాళ్ళు విశ్వాసంలోకి వస్తారు, తప్పనిసరిగా వస్తారు. తర్వాత క్రీస్తులైన తర్వాత నెక్స్ట్ పునరుత్థానం యొక్క ఉద్దేశం. పునరుత్థానాన్ని ఎందుకు దేవుడు కలిగి ఉన్నాడంటే అందులో ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే విమోచన. పునరుత్థానం ద్వారా మనకు విమోచన కలిగింది. అదేంటంటే హోషయ 13:14 చదవండి. హోషయ 13:14. హోషయ 13:14. అయినను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపం నాకు పుట్టదు. చూసారా? విమోచన. పునరుత్థానము ద్వారా మనకేమొచ్చిందంటే విమోచన కలిగింది. ఓ మరణమా నీ ముల్లెక్కడ? మనకు లేదు ఆ ముళ్ళు.
దేవుడు తీసివేశాడు ఆ ముళ్ళుని. ఇది పునరుత్థానం యొక్క ఉద్దేశమైంది. తర్వాత పునరుత్థానంకి మనకు శక్తి అయి ఉన్నది అంటాడు. ఫిలిప్ రాస్తాడు 3:10లో, మనకు పునరుత్థానం మనకు శక్తి అట, మనకు బలమట. చూడండి, అది కూడా ఫిలిప్పి 3:10. పునరుత్థానం మనకు శక్తి అయి ఉన్నది, బలమై ఉన్నది. ఫిలిప్పి 3:10. ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. చూసారా, పునరుత్థాన విషయంలో మనకు శక్తి ఉంది, పునరుత్థానం ద్వారా మనకు బలం కలుగుతుంది. తక్కినవన్నీ పెంటతో సమానం. మనకు దేవుడే మన వైపు ఉన్నప్పుడు మనకు వేరేవన్నీ అనవసరం అండి. ఇహలోక వాంఛలు, ఇహలోక ఆస్తులు, ఇవన్నీ అనవసరం. మనకు దేవుడు మన పక్క ఉంటే చాలు, ఇంకా అన్నీ మనకు లభించినట్టు. అదే మనకు ప్రయోజనం. పాప పరిహారమే మనకు ప్రయోజనం. ఇంకా శోధింపబడం, మనం సహాయం మనకు దేవుని పైనుండే వస్తుంది. ఇంకా ప్రజల మీద ఆధారపడం, మనం ఆధారపడవలసింది దేవుని మీదే ఆధారపడాలి. మనకు అండ బండ కొండ యేసయ్యని, ఆ విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత మరణం తర్వాత జీవం ఉన్నది అన్నాడు. ఎందుకంటే మనం తీర్పులోకి రామండి, రాము. మరణం తర్వాత జీవం ఉన్నది మనకు. ఈ ఆధిక్యత ఎవరికీ లేదు. క్రీస్తులో ఉన్నవారికి ఈ ఆధిక్యత ఉంది, క్రీస్తులో లేని వారికి లేదు. తీర్పు లేదు మనకు, జీవంలోకి మనం దాటి ఉన్నాం. అది మీరు యోహాను 5:24 చదవండి, అందులో మనకు బాగా అర్థమవుతుంది. యోహాను 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనకు తీర్పు లేదండి. విశ్వాసంలోకి వచ్చేసాం, మనకు తీర్పు లేదు. జీవంలోనికి వచ్చేసాము. ఇంత ఆధిక్యత ఎవ్వరికీ లేదండి, మనకే విశ్వాసులకి ఈ ఆధిక్యత ఉంది. ఈ ఆధిక్యత ఉంది కాబట్టి మనం యుగ సమాప్తి వరకు మనతో దేవుడు ఉంటాడు. యుగ సమాప్తి వరకు ఆజ్ఞాపించినవన్నీ మనం గైకొనాలి, ఆత్మానుసారులై ఉండాలి. అప్పుడు యుగ సమాప్తి వరకు మనతో ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు. ఆ విషయం కూడా మనకు లేఖనం ద్వారా చెప్పింది. మత్తయి 8:20 చూడండి. మత్తయి 8:20. అందుకు యేసు నక్కలకు బరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, యేసు అతనిని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. చూసారా, మృతుల గురించి వాళ్ళ గురించి ఏం ఆలోచించద్దు, నేనున్నాను నీకు దర్శనం. సో మనకు దేవుడు ఉన్నాడండి, చాలు. పునరుత్థానుడైన దేవుడు. ఈ పునరుత్థానైన దేవుడు ఎవరికి లేరు, మనకు తప్ప. ఈ పునరుత్థానాన్ని మనం నమ్మాలి. ఇది ఒక మూల రాయి, క్రైస్తవ విశ్వాసానికి మూల రాయి పునరుత్థానం. ఈ పునరుత్థానాన్ని నమ్మాలి. ఈ పునరుత్థానం మీద ప్రవచనం ఉంది. ఈ పునరుత్థానం విశ్వాసంతో ముడిపడి ఉంది. పునరుత్థానానికి సాక్ష్యం ఉంది. తర్వాత తనకు తానే ప్రకటించుకున్న మరణము, తనకు తానే మరణించాడు. తర్వాత ఒకరి కోసం, నీ కోసం, నా కోసం మరణించాడు. తర్వాత ఇది పునరుత్థానం అనేది ఒక ప్రాసెస్ అన్నాడు. తర్వాత పునరుత్థానంలో సంపూర్ణత్వం ఉన్నదన్నాడు. ఇది ఒక ప్రమాణం మనకిచ్చింది దేవుడు. తర్వాత పునరుత్థానం యొక్క ఉద్దేశం ఏంటంటే నీకు నాకు విమోచన ఇచ్చాడు. అందులో బలం ఉన్నది, శక్తి ఉన్నది. తర్వాత పునరుత్థానము నీకు నాకే ప్రయోజనం, పాప పరిహారం. సో మనకే ప్రయోజనం. ఆయన పునరుత్థానుడైనందుకు మనకు ప్రయోజనం వచ్చింది. తర్వాత మరణం తర్వాత జీవం ఉన్నది. మనకు ఎటువంటి తీర్పు ఉండదు. జీవంలోనికి దాటిపోయినాం మనం. సో యుగ సమాప్తిలో మనం ఎవరితో నివసిస్తామంటే ఆయనతోనే నివసిస్తాం. ఇంతకన్నా ఆధిక్యత ఇంకా ఎవరికి కావాలండి? చనిపోయిన తర్వాత కూడా మనకి ఏమీ భయం లేదు, మనం ఉండేది ఆయనతోనే ఉంటాం. సో ఈ విషయాన్ని గ్రహించి పునరుత్థానానికి ఎంత ప్రాధాన్యత ఉన్న విషయము మీరు షేర్ చేసుకోవాలి అందరితో. ఇన్ని విషయాలు, మర్మాలు ఇమిడి ఉన్నాయి పునరుత్థానంలో. ఈ మర్మాలని గ్రహించి దీనికి ఉన్నవన్నీ ఒకసారి మీరు పర్సనల్గా కూర్చొని చదువుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది. తర్వాత కొందరు అంటారు, ఏం లేదు, పునరుత్థానుడు కాలేదని యూదులు ఇవన్నీ శిష్యులే తీసుకెళ్ళిపోయి దాచిపెట్టారు, అట్లా ఇట్లా అంటారు. లేదండి, శిష్యులు ఎవరు దాచిపెట్టలేదు.
ఆయన పునరుత్థానుడు అయ్యాడు. ఇక్కడ మరణించాక ఇక్కడ సిలువ వేసి ఆయన్ని ఆ సమాధిలో పెట్టిన తర్వాత ఈయన పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ ఉన్న అబ్రహాము చెరలో ఉన్న వాళ్ళనందరినీ చూసి వాళ్ళతో 2 రోజులు గడిపి తర్వాత 3వ రోజు వచ్చి ఇక్కడ పునరుత్థానం తర్వాత దర్శనం ఇచ్చాడండి 11 సార్లు. మీరు మీరు ఊరిని జస్ట్ ఏం చేసుకుంటారంటే ఇది రెఫరెన్స్ రాసుకోండి చాలు. 11 సార్లు కనిపించాడండి. యోహాను 20:11 మగ్దలేనే మరియకు కనిపించాడు. యోహాను 20:11 మగ్దలేనే మరియకు. రెండవది మత్తయి 28:9 మత్తయి 28:9 ఇతర స్త్రీలకు కనిపించాడు. తర్వాత లూకా 24:34 పేతురుకు కనిపించాడు. లూకా 24:13 ఎమ్మాయి మార్గంన పోతున్న ఇద్దరికి కనిపించాడు. వాళ్ళతో మాట్లాడుకుంటా పోయారు. ఏం జరుగుతుందో తెలుసా ఇటీవల కాలంలో మాట్లాడుకుంటా వెళ్ళి తర్వాత లాస్ట్లో తను తాను కనపరుచుకున్నాడు. తర్వాత లూకా 24:36 10 మంది శిష్యులకు కనిపించాడు. 24:36 తర్వాత యోహాను 20:26 11 మంది అపోస్తలులకు కనిపించాడు. తర్వాత యోహాను 21:1 శిష్యులకు గలిలయ దగ్గర కనిపించాడు శిష్యులకు. తర్వాత మత్తయి 28:16 శిష్యులకే కనిపించాడు మళ్ళా. తర్వాత 1 కొరింథీ 15:6 500 మందికి ఒక్కసారే కనిపించాడు. 1 కొరింథీ 15:6 రెఫరెన్స్ 500 మందికి ఒకటేసారే కనిపించాడు. తర్వాత 1 కొరింథీ 15:7 యాకోబుకు కనిపించాడు. తర్వాత లూకా 24:50 ఆరోహణ సమయంలో శిష్యులందరూ చూస్తుండగా ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణమయ్యాడు. సో అట్లా 11 సార్లు పునరుత్థానం అయిన తర్వాత కనిపించాడు. సో నో అనడానికి ఎవరు వీలు లేదు, ఇది అబద్ధం అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఆ తర్వాత మహిమ శరీరముతో తర్వాత కూడా కనిపించాడండి 3 సార్లు. ఎవరికి కనిపించాడు? పద్మాసు దీవిలో యోహానుకు కనిపించాడు. మీరు ప్రకటన 1:13 చదవండి. పద్మాసు దీవిలో యోహానుకు కనిపించి ప్రకటన గ్రంథం రాయించాడు మహిమ స్వరూపముతో. అట్లాగే అపోస్తుల కార్యం 9:4 పౌలుకు కనబడ్డాడండి. పౌలుకు ఎలా కనిపించాడంటే పౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడుగుతాడు కదా దమస్కు మార్గంలో పోతున్నప్పుడు. అప్పుడే కదా సౌలు పౌలు అయిపోయాడు. అట్లాగే స్టెఫనుకు కూడా కనిపించాడు. ఈ 3 మహిమ స్వరూపముతో కనిపించాడు. ముందు చెప్పిన 11 మాత్రము కనిపించాడు వాళ్ళకు. తర్వాత మీరు నమ్మడం లేదా చూడండి నా చేతులు నా కాళ్ళు ఎట్లా గాయాలయ్యాయో అని కూడా చూపించాడు. ఎందుకంటే డౌటింగ్ థామస్ అన్నట్లు అతనికి కనిపించాడు. కనిపించి అదిగో చూడు అంటే అప్పుడు ఆయన ప్రభువా అన్నాడు. అప్పుడు నమ్మి ఇంకా ఇండియాకు వచ్చి తర్వాత సేవ చేసుకున్నాడు. సో ఇట్లాగూ పునరుత్థానాన్ని గురించి ఇంత మర్మం ఉన్నది, ఇంత సాక్ష్యం ఉన్నది. ఈ మరణానికి భయపడకుండా ఘనపరిచాడండి క్రీస్తు. యేసయ్య మరణాన్ని ఘనపరిచాడు. శిరం మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, అరచేతి దెబ్బలు తిన్నాడు, ముఖం మీద ఉమ్మి వేసినా ఊరుకున్నాడు, సిలువ మోసాడు భుజం మీద, చేతులు పాదాలు మీద మేకులు కొట్టించుకున్నాడు. ఎంత కష్టపడ్డాడండి. అంత కష్టంలో కూడా దొంగ ప్రార్థన విన్నాడు. వీపు మీద కొరడా దెబ్బలు పెట్టే ఎన్ని 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 బాధలు పడ్డాలో అన్ని బాధలు నీ కోసం నా కోసం పడి నిన్ను నన్ను రక్షించి మనకు తీర్పు లేకుండా పరలోక ప్రాప్తి మనకు అనుగ్రహించాడండి. సో పునరుత్థానాన్ని మనము ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. అందులో ఎంత బలం ఉన్నదో, ఎంత రక్షణ ఉన్నదో దాన్ని గ్రహించాలి మనం. ఎంత విమోచన ఉన్నది, ఎంత శక్తి అయి ఉన్నది, మరణం తర్వాత మనకి ఏమవుతున్నది, ఎలా ఉంటుంది, దీనికంతా భయపడతారేమో. మనం భయపడడానికి వీల్లేదండి, మరణానికి భయపడడానికి వీల్లేదు మనం. ఎందుకంటే మరణం తర్వాత మనకు జీవం ఉన్నది, దేవుడు చూసుకుంటాడు. మనం 2వ ఆకాశంలో ఉంటాం. తర్వాత 1000 పరిపాలనప్పుడు దిగొస్తాం. మనం దిగొచ్చి ఆయనతో పాటు ఉంటాం, ఆయనతో పాటు జీవిస్తాం. మనం ఇంకా మనకి ఏ బాధ ఉండదు, ఏమీ ఉండదు. మరణం అంటే భయపడే విషయమే లేదండి. నువ్వు నిజంగా విశ్వాసంలో ఉంటే భయపడవు. ఎప్పుడు మరణం వచ్చినా రెడీ యేసయ్యా నన్ను తీసుకెళ్ళాను. నేను ఇందాక చెప్పాను కదా, క్యాన్సర్తో బాధపడామనే అంత బాగుంటే నేను ఇంకెంత బాగుండాలా ఒకసారి ఆలోచించండి. సో అట్లాగ పునరుత్థానాన్ని గురించి చాలామంది చనిపోయి బ్రతికారు, లాజర్ లాంటి వాళ్ళు. వీళ్ళు
వాళ్ళు బతికింది వేరు, ఏ స్వామి మహిమ స్వరూపముతో చేసిన పనులు వేరు. దీన్ని గ్రహించాలి, గుర్తించాలి. ఇట్లాంటి యేసులో మనం నమ్మకం ఉంచి ఈ అంత్యదినాలలో ఎక్కువగా మనం దేవుణ్ణే స్మరిస్తూ దేవుణ్ణే అనుకుంటూ జీవిస్తే మనకు తప్పనిసరిగా పరలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. గ్రహించి తదనుగుణంగా మనం బ్రతికామంటే దేవుడు మనల్ని తప్పనిసరిగా రక్షిస్తాడు. ఆయన బలాన్ని, ఆయన శక్తిని ఇస్తాడు. ఆయన తీర్పులోనికి రానివ్వకుండా 1000 ఏళ్ల పరిపాలనలో మనం కూడా ఉంటాము. ఈ యొక్క నిరీక్షణతో మనం బ్రతికితే జీవితాంతం మనకి ఏ కొదువ ఉండదు, ఏ బాధ ఉండదు. చనిపోవడానికి రెడీగా ఉంటాం, ఏది చేయడానికి రెడీగా ఉంటాం. ఒక్కటి మనం చేయవలసింది ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆత్మతో సత్యముతో మనం జీవించాలి, ఒకరి కోసం ప్రార్థించాలి. ఈ స్పెషలీ ఇరాన్లో ఉన్న రహస్య క్రైస్తవుల కోసం ప్రార్థించాలి, తప్పనిసరిగా ప్రార్థించాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలా బాధపడుతూ వాళ్ళు రీల్స్ చేశారు. మీకు కూడా వీలవుతే అది చూడండి. 2 ఉన్నాయి. ఒకటేమో ఫెయిత్ వితౌట్ లిమిట్స్ అని, ఇంకొకటేమో జియోన్ మినిస్ట్రీస్ నెహెమ్యా నార్త్ ఇజ్రాయెల్. జియోన్ మినిస్ట్రీస్ నెహెమ్యా నార్త్ ఇజ్రాయెల్. ఈ రెండింటిని చూస్తూ ఉండండి. మీకు అక్కడ జరిగే విషయాలన్నీ బాగా తెలిసిపోతూ ఉంటాయి. దానివల్ల మనము విశ్వాసంలో ఇంకొంచెం బలపడతాం. సో మనల్ని అందరినీ విశ్వాసములో బలవంతులుగా చేయాలని యేసయ్యని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. మరొకసారి అక్క ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా రహస్య క్రైస్తవులు ఇరాన్లో ఎట్లా బాధపడ్డారు,